అనుభవ జ్ఞానం ఉన్నవాడు మరుగుగా వ్యవహరించే వాడు తెలియదు వాడు వాడి స్థితిలో వాడు ఒకేసారి 8 తలాల్లో పనిచేయగలడు, 8 శరీరాలతో 8 ప్రపంచాల్లో 8 తలాల్లో వ్యవహరించగలడు. కానీ అవ్యవహారం ఇది పరమాత్మ. ఇలాగా ఒక పక్క మీరేం చేస్తున్నారో గమనిస్తూనే ఉంటాం, మీరు ఎక్కడున్నారో తెలుసుకుంటూనే ఉంటాం, మీ చైతన్యం ఎలా అక్కడ దాకా వచ్చిందో చూస్తారు, కాసిన ఎక్కడ అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఏం చేసేది నేను చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను, పెట్టేది పెడుతూ ఉంటాను, జరిగిపోతాం. ఈసారి 8 తలాల్లో ఉన్నాం కదా, అష్ట మహిషులను కలిగి ఉండడం. శ్రీకృష్ణుడికి అష్టభార్యలు అంటారు కదా, అష్టభార్యలు అంటే ఏంటి? ఇది ఒకేసారి 8 తలాల్లో పనిచేస్తాం. పరమాత్మ కదా సశరీరంగా ఉన్నాడు, 8 తలాల్లో హాయిగా పనిచేస్తాం. 8 తలువులు ఆయన విశ్వతైజస ప్రాంగ ప్రత్యేగాత్మలో విరాగ్యరణ్య గర్భంగా అంతా పరమాత్మ. ఏమిటి పరమాత్మ స్వాధీనమే ఉంటాయి, ఎక్కడైనా చేయగలడు, ఎక్కడైనా ఉండగలడు, ఎవరైనా పిలిస్తే పలకగలడు. కానీ ఎలా పలుకుతున్నాడు? చైతన్యంగా పలుకుతున్నాడు, తేజస్సుగా పలుకుతున్నాడు, ప్రకాశంగా పలుకుతున్నాడు. సహాయం ఎలా చేస్తాడు అంటే తన తేజస్సుని ఇవ్వడం ద్వారా సహాయం చేస్తాడు. అది దైవమైన గురువైన చేసే పని ఏమిటంటే నీకు ఆ స్థితి గ్రహించి స్వీకరించగలిగే స్థితి వచ్చినప్పుడు అడిదిట ఏడు చేస్తాడు. రెమ్మపాట్లు అయిపోతుంది అడిదిట అంటే ఎక్కువ టైం అయిపోతుంది. అందుకని పుణ్యాహవచనంలో అప్పుడు ఏం చేస్తారంటే కలశంలో నీళ్ళు తెచ్చి పంచపాత్రలో నీళ్ళు కలశంలోకి మార్చుకోవాలి. ఏమిటంటే వాడికి తెలవదు, అది ఏమిటో తెలియదు. వాడు పంచపాత్రలో ఉన్న నీళ్ళు జీవుడు, కలశంలో ఉన్నది బ్రహ్మం. అడిదిట అయిందనమాట. అడిదిట అయినాకే ఉత్తర శుభకర్మ చేయడానికి నీకు అధికారం వచ్చింది. బ్రహ్మము అంటేనే శుభకర్మ చేయడానికి అధికారం, జీవుడు అంటే అధికారం. అట్లాగా చాలా జాగ్రత్తగా కర్మరూప బ్రహ్మోపాసన కూడా దీన్ని బట్టే పెట్టారు. విశ్లేషణ లేదు, దృష్టి లేదు. అందుకని శిష్యుడు గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలయ్యా అంటే అడిదిట అయ్యే క్షణం ఎప్పుడు వస్తుందో ఆయనకి తెలియదు, నీవు వీలైనంతగా వెళుతూ ఉండాలి. ఇప్పుడు వీలు దొరికితే అప్పుడు, అందుకని ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు అన్నారు కదా అని ఎప్పుడూ న్యాయంగానే ఉంటాడు అనుకోండి, అప్పుడు గురువు సామాన్యం అయిపోతాడు. ఆ సామాన్యం ఎప్పుడైతే అయిపోతాడో అప్పుడు ఇంకా స్థితి పెంచి మారిపోదు. అందుకని ఎప్పుడూ ఉండటము కరెక్ట్ కాదు అని ఎప్పుడో వెళ్ళడము కరెక్ట్ కాదు. ఏం చేయమంటారంటే ఇంతకీ నేను తలపు వచ్చినప్పుడల్లా వెళుతుంది అన్నారు పెట్టండి. అందుకని దైవం దగ్గరికి గురువు దగ్గరికి వెళ్ళడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదండి? వాడు సర్వవ్యాపకుడు. ఆకాశం దగ్గరికి వెళ్ళడానికి ఆకాశం పర్మిషన్ అడిగారు, లేదంటే పంచభూతాల్లో మిగిలిన 4 భూతాల పర్మిషన్ అడిగారు. ఏమంటే ఆకాశం దగ్గరికి వస్తాను అర్థం లేదు. సూర్యుడిని చూస్తానండి అని ఎవరెవరు పర్మిషన్ అడిగారు, చూడడానికి పర్మిషన్ వెళ్ళి తీసుకొచ్చాను. కాబట్టి గురువైనా దైవమైనా ఆకాశం ప్రకాశం లాంటి వాడు కాబట్టి అనుమతులతో అక్కడ పని లేదు. అందుకే తీసుకుంటున్నాడంటే అర్థం ఏమిటంటే ఇంకా పరిమితత్వం పోలేదురా, నేననే జీవభావం పోలేదు, దేహాభిమానం. నా వలన గురువు గారు ఇబ్బంది పడతాడేమో, నా వల్ల భగవంతుడు ఇబ్బంది పడతాడేమో, మన పరమాత్మ ఇబ్బంది పడతాము, మన శక్తి అంతా మనకి తెలియదు. ఇట్లా ఏవో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఆల్ లేదా అప్రహెన్షన్. నేననే పరిమితిలోని షెల్లోని బయటికి రాలేదు. వ్యవహారిక ధర్మం అనే నేను కానీ శరణాగతి అయ్యి గురువు నిర్ణయం అయ్యేంత వరకే ఈ గొడవలు. శరణాగతి నీ గురువు నిర్ణయం అయిపోయాడు అనుకోండి, దైవ నిర్ణయం అయిపోయాడు అనుకోండి, పర్మిషన్ ఏముందండి.
కానీ ఒకప్పుడు భారతదేశంలో గోడకు తలుపులు లేవు. గుడికి ఆశ్రమానికి తలుపులు. ఆ దశ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాము? ఇట్లు వేసేసి, తాళాలు వేసేసి, చుట్టూ కటకటాలు పెట్టేసి, సీసీ కెమెరాలు పెట్టేసి, వాచ్మెన్లు పెట్టేసి, సెక్యూరిటీ పెట్టేసి, గేట్ దగ్గర కూడా పెట్టేసి 7 అంచెల విధానం ఏకంగా సెక్యూరిటీ. తిరుమల 7 అంచెల 7 అంచెల సెక్యూరిటీ, 7 స్టెప్స్. ఇప్పుడు పైన డ్రోన్ ఎగురుతూ కూడా సెక్యూరిటీ. నేల మీద అయితే సరిపోవట్లేదు, డ్రోన్ సెక్యూరిటీ 8th లెవెల్. అప్పుడు మరి పరిమితులు ఎంత పెరిగిపోయింది. కానీ ఎట్లా ఉండాలయ్యా అంటే తలుపులు తాళాలు లేకుండా ఉండేవాడికి ఎలా అంటే దేహాభిమానం ఉంటే తలుపులు తాళాలు ఉండాల్సిన చేస్తాం. ప్రతిరోజు మనం తాళాలు చెక్ చేసుకోవాల్సింది. ప్రాణం పోకుండా ఆ పట్టగలతో ఎన్ని తాళాలు వేస్తాం. పట్టలేదు, ప్రాణాన్నే పట్టలేదు. ఏమి కొట్టుకుంటారు, దేని మీద ఆధారపడ్డావో దాన్నే పట్టలేదు. ఈ తాళం చేసి ఇప్పుడు ఏమి సాధిస్తావు? కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామని నిత్య జీవితంలో ఇక్కడ భౌతికమైన దేవుందమ్మా విషయం కాదు. రెప్పపాట్లో వస్తాయి, రెప్పపాట్లో బాగుంది. మానవ జీవితం ఈశ్వరుడు దృష్టి రెప్పపాటు. 100 ఏళ్ల పాటు వీడేదో కష్టపడి సంపాదించాలన్నాడు. అక్కడ ఆయన ఈ 100 ఏళ్ల కాలం అక్కడ రెప్పపాటు. దేనికి విలువిద్దాం? కానీ జీవేశ్వర ఐక్యం అనేది హృదయస్థానంలో అది కలగాలి, అలా జీవించాలి. అప్పుడు జీవబ్రహ్మైక్యం నిరూపితం. జీవేశ్వర ఐక్యమే చేతగాని వాడు జీవబ్రహ్మైక్యం దాకా వెళ్ళాలి. జీవో బ్రహ్మైవ నాపరహ అనాలి. అది జ్ఞానం అంటే. ఇప్పుడు అలా అంటే ఎవరిని ఏమంటావు, ఎవరిని ఏమన్నా చేసుకోవాలి. కర్మ ఎవరిదయ్యా అంటే ఆ కర్మ ఏంటి ఎవరికి ఆసక్తి ఉంటే వాడి సింపుల్. ఇది పరమాత్మ దృష్టి. ఇది పని ఎవరిది? పని ఎవరికి ఆసక్తమై ఉంటే వాడికి. నువ్వు ఇది చేయనా ఆయన వాడికి ఏం చెప్పడు. వాడికి ఆసక్తి ఉంటే వాడు తప్పక ఆసక్తి చేస్తాడు. ఎవరు వద్దన్నా జరిగే తీరుతుంది. అందుకని అనాసక్త స్థితికి నువ్వు చేరేంత వరకు ఆశ నిరాశల మధ్య విసలాలి. ఆశయ సిద్ధి కలిగిందమ్మా, ఇంకప్పుడు ఆశలతో పని లేదు. కానీ ఆశయం కోసం జీవించబడ్డ ఆశ నిరాశల మధ్య విసలాట్లు జీవించవద్దు. ఉన్నతమైన ఆశయం కోసం జీవించావు. అప్పుడు ఏమైంది? ఆశయ సిద్ధి కలిగింది. అది జ్ఞానమే, అది కరుణోపాయమే, ఏ ఆశయమైనా కాదు. అందుకని ఈ కర్మ చేస్తేనే నీకు మోక్ష అనే సిద్ధి కలుగుతుంది అని చెప్పడానికి వీలు. కర్మ చేత మోక్షం కలగటం లేదు. కర్మ అనుషంగికమైనటువంటి ప్రిపేర్నెస్, రెడీ టు టేక్ ఆఫ్ అనడానికి పని వస్తుంది. నిజంగా టేక్ ఆఫ్ అయ్యేది, ప్రయాణం చేసేది, పరిణామం వచ్చేది, అనుభవం సిద్ధించేది, నిర్ణయం అయ్యేదంతా జ్ఞానం. కాబట్టి కర్మ అనేటటువంటి దాని వెనకాల బలీయమైనటువంటి జ్ఞానశక్తి, ఇచ్చాక్రియల వెనక బలీయమైన జ్ఞానశక్తి. ఆ జ్ఞానం లేకపోతే ఇచ్చేలా జరిగింది, ఆ జ్ఞానం లేకపోతే కర్మ ఎలా చేసింది చేయలేదు. కాబట్టి ఇచ్చాకర్మలు స్వయంచాలితాలు పోవు. ఆ ఇచ్చాక్రియలు జ్ఞానశక్తి ఆధారంగానే చలనశీలతం. కాబట్టి ఆ జ్ఞానశక్తిని మనం కనుక స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు విద్యావంతుడు ఎవరయ్యా విద్యావంతుడు అంటే ఎవరికి జ్ఞానశక్తి వశమైందో వాడు విద్యావంతుడు. విద్యయా అమృతమశ్నుతే, వాడే విద్యావంతుడు. అంతే. అమృతతత్వం ఎవరికైతే అనుభవంలో ఉందో శరీరం పోయినా నేను పోవడం లేదు.
నేను శాశ్వతుడను, నేను అక్షర బ్రహ్మస్వరూపుడు, నేను జ్ఞానం ఎవరికి వాడే విద్యావంతుడు. మిగిలిన అన్యమైనటువంటివన్నీ అవిద్యమే. అది తప్ప మిగిలినవన్నీ అవిద్యలే. అదేమిటండి, అది ఏదో ఒక చోట భ్రాంతిని వెలిగిస్తుంది, ఏదో ఒక వల్ల దానికి భ్రాంతి తప్పవు. ఎందుకని అంటే అవన్నీ దేహాభిమానాన్ని విడిపించలేవు, దేహమే నేనంటే నిరూపిస్తుంది. ఎక్కడో అవుతాను అవడానికి జ్ఞానమే కావచ్చు. నేను వెనకున్నటువంటి మౌలికమైన చేదు సమస్య ఏమిటంటే దేహమే నేను అనే భ్రాంతిని తొలగించనివ్వదు, అది మిగిల్చేడు చేస్తుంది. అది మిగిలినంత కాలం అది అవిద్యా స్వరూపం. ఏమిటంటే స్వరూపం అంటారు ఏమిటి? అవును, దేవుడి స్వరూపం అవిద్య, దేవుడి స్వరూపం విద్య. క్షర పురుషుని యొక్క స్వరూపం అవిద్య, అక్షర పురుషుని యొక్క స్వరూపం విద్య. పురుషోత్తముడు విద్యా కావాల. కాబట్టి డైరెక్ట్గా నాకు పురుషోత్తముడు తెలియజేయచ్చుగా. ఓ ఇది తెలియదు చెప్తున్నాను. విద్యామాయ అవిద్యామాయ కూడా దాటవయ్యా, దాటు. ఎవరు దాటుతున్నారు? పరాపరములో రెండు దాటు, సదసత్తులను రెండు దాటు, విద్యను రెండు దాటు. ద్విపుటిని దాటితే పరం, త్రిపుటిని దాటితే అక్షరం. అక్షరుడు అనాలంటే త్రిపుటిని దాటు, పరమును అవ్వాలంటే ద్విపుటిని దాటు. కాబట్టి ద్విపుటులను బట్టి తెగ కోసి వేసి మూలం అంటూ లేకుండా తెగ కొయ్యాలి. అప్పుడు లేదు ఎడిపోదు. మూలం ఛేదం చేసామమ్మా, వేడి పోసేసాం. ఎంతకాలం ఉంటుంది? కాలం ఏదో పచ్చగా ఒకటి కనపడదు. అంటే ఆ పురుషోత్తముడికి మూలం అండి. ఇక మరి ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం అంటున్నావు కదా, అది పురుషత్రయానికి ఉన్న మూలం కదా. ప్రకృతి పురుషులే కారణం అంటున్నావు, అది అక్షర పురుషుడే లేదు. ఆ ప్రకృతి పురుషులు లేదు, దాంట్లో పురుషోత్తముడు లేదు కదా. అది ద్వంద్వాతీతంగా, విపుటికి రహితంగా. కాబట్టి ఎక్కడైతే ప్రకృతి పురుషులు లేరో అది పరమాత్మ, అది బ్రహ్మం, అది పురుషోత్తముడు. ఎక్కడైతే ద్వయం విపుటి ఉందో, ప్రకృతి పురుషులు ఉన్నారో, అప్పుడు అక్కడ ఏమైంది? అక్షరం వరకే వచ్చింది. అప్పుడు రెండు కాదండి, మూడు ఉన్నాయి అన్నావు, అప్పుడు క్షరం. కాబట్టి స్థితి భేదాన్ని బట్టి నిర్ణయ భేదం, అనుభవ భేదాన్ని బట్టి నిర్ణయ భేదం. రెండు ఉన్నాయి అన్నప్పుడు అక్కడ ఏంటి నిరసించాడండి? మూడో జగత్తు నిరసించాడు. ఓకే, జీవుడు ఈశ్వరుడు అంటున్నాడు. జీవుడు ఈశ్వరుడు అన్నాడు, జగత్తు కూడా ఉంది ఇప్పుడు. ఓకే, జీవుడు. అప్పుడు జీవుడు. అప్పుడు లేదండి, జీవుడు దేవుడు ద్వైతమే, విపుటే. అప్పుడేమైంది? జగత్తు లేదు. కానీ మరి సాలోక్య సామీప్య సారూప్యాలను పొందగలవే కానీ దాటి అవతలకి చేరలేదు. అందుకని అక్షరం పరమం బ్రహ్మ అంటాడు పరమాత్మ. అది అక్షర పరబ్రహ్మయోగం అనే పిలిచే విధానం ఒకటి ఉంది, అక్షర బ్రహ్మయోగం అని పిలిచే విధానం ఒకటి. అది మనం అచల సిద్ధాంతం దృష్ట్యా చెప్తాం. అదే భగవద్గీత అన్నప్పుడు అక్షర పరబ్రహ్మయోగం కింద చెప్తాం. భగవద్గీతలో 18 యోగాలు పరబ్రహ్మమనే సూచిస్తున్నాయి. కిందవి చెప్పటం లేదు, కానీ మనకెలా వస్తుంది? అదేమిటి? జీవుడు గురించి చెప్పాడు. జీవుడు ఈశ్వరుడు మధ్యలో చెప్తే మీరు ఎక్కడో పరబ్రహ్మం అంటారు. తెలుగు అక్కడ వరకు. పరబ్రహ్మ అంటే పరమాత్మ కన్నా పైన పరమాత్మ కూడా లేడంట. ఎనిమిది శరీరాలు లేవు. మూలా ప్రకృతిని నిరసించాలి. పరాశక్తి అంటే ఏంటంటే, పరాశక్తిని నిరసించడం అంటే సామాన్యమైన విషయం. అది తెలియడమే కష్టం, పరమును ఎరగడమే కష్టం. అంటే పరమును ఎరిగి నిరసించాలి. అందుకని నిరసన క్రమం ఎంత బలంగా ఉండాలయ్యా? మూలా ప్రకృతిని నిరసించగలిగే స్థాయికి నువ్వు నిరసన బలాన్ని పెంచాలి. నిరసన ఏదో చేస్తావు,
జ్ఞాన బలంతోనే చేయాలి, వేరే దాంట్లో చేయడం లేదు. విద్యాబలంతోనే చేయాలి కానీ అవిద్యాబలంతో నిరసన చేయడం. కాబట్టి నువ్వు అంతర్ముఖంలో చేసే నిగ్రహమైన, నిరోధమైన, నిరసనైన జ్ఞాన మార్గంతోనే వీలు. ఎందుకంటే నిరసించడం ఇక్కడి నుంచి ఎందుకు నేర్చుకోవాలన్నాడు. ఇక్కడి నుంచి నేర్చుకోకపోతే అక్కడ రావాలంటే ఎవరు చెప్తారు? ఇక్కడ చెప్పాలంటే ఇంద్రియాలు లేవు. ఆ లక్షణం ఇక్కడ అట్లీస్ట్ బీజం పడితే ఇంద్రియాలు లేవు ఎక్కడ చెప్తావు? గురువు గారికి ఇంద్రియాలు లేవమ్మా, శరీరం. ఆయనకి ఇంద్రియాలు లేవు. ఈ శిష్యుడికి ఇంద్రియాలు లేవు, ఈయన అశరీరే. ఎలా చెప్పాలి? అలా అవ్వాలి. అది మౌన వ్యాఖ్య. ఇద్దరు అశరీర స్థితిలో ఉండి స్థితి భేదాన్ని మాత్రమే సూచించడాన్ని, తెలుసుకోవడానికి మౌనంగా సూచిస్తే తెలుసుకునేదాన్ని మౌన వ్యాఖ్య అంటారు. అలా దక్షిణామూర్తి గారు బ్రహ్మమానస వృత్తులు చెప్పారు. అంటే బ్రహ్మమానస వృత్తులు అంటే వాడు బ్రహ్మనిష్ఠుడు జీవన్ముక్తులు చెప్పి. అందుకని జాగ్రత్త. ఆ నడక సరిగ్గా బ్రహ్మనిష్ట వరకు వచ్చాక కూడా వాళ్ళకి అది ఎందుకు అవసరమైంది? అదేమిటమ్మా, వాళ్ళకి తగ్గ ప్రపంచం, వాళ్ళకి తగ్గ విషయం, వాళ్ళకి తగ్గ వ్యవహారం వాళ్ళకే ఉంటుంది. ఎంబీబీఎస్ చదువుకున్నాం, హౌస్ సర్జన్ చేసేసాం, కొత్తగా ఫ్రెష్గా డాక్టర్ గారు. అది నీకు 30 ఏళ్ళు పనిచేసిన సూపర్ స్పెషలిస్ట్ తేడా ఏంటంటే వాడి ప్రపంచం వాడికి, ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్, వాడి జ్ఞానం వాడికి, వీడి జ్ఞానం వాడికి ఏదన్నామా. కానీ భౌతికంగా చూస్తే ఇద్దరు ఒకలాగా ఉన్నారు. శరీరంలో తేడా, టీవీలోనే తేడా. మీరు ఎవరంటే నేను డాక్టర్ గారినండి అన్నాడు ఆయన. ఇంకా డాక్టరే కదా, తెలిసిందే డాక్టరే కదా. ఇద్దరు పరిచయం చేసుకున్నారు. నేను డాక్టర్ అంటే నేను డాక్టర్ అంటే. మరి మీరు ఎంతకాలం ప్రాక్టీస్ చేస్తున్నారని అంటారు కదా. ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? దానికంటే కూడా ఏ వే ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నారని సరే అంతా కాదు, ఇట్లా అడగరుగా. అంత లోపల కదా నేను ఎంతకాలం ప్రాక్టీస్ చేస్తున్నారని అంటారు. అప్పుడు ఏమంటారు? కానీ తెలుసుకోండి మాటలు బట్టి ఎన్ని మాటలు తెలిసిపోతాం. ఎంతకాలం ప్రాక్టీస్ చేస్తున్నారంటాం కానీ మీరు చెప్తారుగా పీడియాట్రిషియన్గా 20 ఏళ్ళు అయిపోయింది అంటారు. అనగానే వాడికి అర్థమైపోతుంది పీడియాట్రిషియన్ అన్న ఒక మాట తెలిసిపోవడంలో సూపర్ స్పెషలిస్ట్. ఆ తర్వాత ఇంకా అప్పుడు లోపలికి వెళ్ళిపోతాడు. ఓ మీరు పీడియాట్రిషియనా, ఎన్ఐసీలో చేశారండి. ఎందుకని వాడు చదువుకున్నా అంటే ఎన్ఐసీయూ హైయెస్ట్ అంతేనే కదా. ఆ హైయెస్ట్ని ప్రశ్నిస్తారు. మీరేమంటారు? అవి చాలా కాలం పనిచేశారండి, ఇంకా అనవసరం వదిలేసాను, చాలా చాలా కష్టం అంటే. కానీ ఆ పరిస్థితిలో ఉన్న కష్ట నష్టాల గురించి వాడు పని చేయకుండా ఊహించి చెప్తున్నాడు. ఇవన్నీ లేదు నిజంగా. వాడు వీడు చెప్పింది విన్నాడు, చదువుకున్నాడు, అది గొప్ప గ్రేట్ అని అనుకున్నాడు. అటు అక్కడ పని చేసి వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి వీడు కష్టాలు చెప్తాడు. వాడేమంటాడు? కష్టమే ఉన్నాయా, తెలియలేదేనా. ఈ స్థాయిలో నువ్వు కష్టపడతావు, నా స్థాయిలో నేను ఆ జ్ఞానం ఉంటే కష్టమే ఉందయ్యా. జ్ఞానం లేకపోతేనే కష్టం. తెలియని వాడిని తీసుకెళ్ళి అక్కడ వేసామండి, ఏమనుకోడు. ఏదో నైట్ షిఫ్ట్ అని ఏదో కొత్తగా ప్రెషర్ తీసుకెళ్ళి నైట్ షిఫ్ట్లో వేస్తారండి. వేస్తే వాడు భరిస్తే వాడికి ఏం సిటీ నైట్ అయ్యాలో తెలియదు, లైట్ తీయాలో తెలియదు, అయితే పెట్టాలో తెలియదు, తీయాలో తెలియదు, పొయ్యాలో తెలియదు, కొట్టాలో తెలియదు. వాడు ఊరికే నాలెడ్జ్తో ఎంపవర్ చేస్తే అందుకని వాడికి ఇవన్నీ చెప్పడానికి మనం తాల్పరాణం తోపస్తున్నాము. ఏమంటాం? అరే బాబు వైటల్స్ అన్నీ బాగానే ఉంటాయి, నువ్వు అలా కామ్గా ఎవరినే ఇచ్చిన ట్రీట్మెంట్ కంటిన్యూ చేసేసి ఏమైనా తేడా వస్తే నువ్వు ఏమేం చేయమని నాకు ఫోన్ చేయి. ఇప్పుడు నా దగ్గర 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళందరూ మానేశ్వర గురుగారు ఇప్పుడు కొత్తగా ట్రైన్ చేయాలనిపించట్లేదు. ఇప్పుడేం చెప్పాను, నీకున్న ఆసక్తే నీ కర్మకు కారణం, వేరే ఇంకేం ఉండదన్న. ఆ ఆసక్తి లేదనుకో కర్మ వదిలేస్తాను. 100 నుంచి 90% తగ్గించేసాను. అది తగ్గిపోయింది దానికి. అదే నేను లేనంటా నేర్చుకోవమ్మా, ఉంటే ఉండదు, పోతే పోదు. సరే.
ఎప్పుడు భౌతిక బయటి వైపుకి వెళ్ళి ఆలోచించకూడదు. లోపల స్థిరంగా ఉంటే బయట ఉంటే ఉండదు, పోతే పోతే, ఉంటే టికెట్ పోతే టికెట్ అన్న ధీమాలో ఉండాలి ఎప్పుడు. లేకపోతే నువ్వు ఎప్పుడు బహిర్ముఖంలోనే ఉంటావు, అంతర్ముఖంలో ఉండవు. అసలు అంతర్ముఖంలోనే స్థిరత్వం రానివాడు అంతర్ముఖ సాక్షి అయిపోతుంది. ఎందుకని అంతర్ముఖ సాక్షి అక్షరం, బహిర్ముఖ సాక్షి అక్షరం. ఆ సాక్షిగా 2 పేర్లు. మరి అంతర్ముఖ సాక్షి అక్షరమే అవ్వకుండా పురుషోత్తముడు ఎట్ట అవుతావు? పురుషోత్తముడు దాడి పరం ఎట్ట అవుతావు? అవ్వలేవు కదా. కాబట్టి ఈ ప్రపంచం, ఈ శరీరం యొక్క సహాయం ఎప్పటిదాకా కావాలండి? పడతేనేదాకా కావాలి. అనుభూతులు అవే కదా. నేను సముద్రాన్ని దాటాలి అన్నారండి. సముద్రాన్ని దాటాలంటే పరం ఉండాలి కదా. ఇప్పుడు సూర్యస్థానం నుంచి చూసేది అక్షర స్థితి, అక్షర పురుషుడి స్థితి. హిరణ్య గర్భుడు కదా. సూర్యుడు హిరణ్య గర్భుడు కదా. పురుషోత్తమ స్థితి అంటే అది ఎలా అర్థం అదంతా చేసుకోవాలి? విశ్వంలో వ్యాపించిన విష్ణుమూర్తి. ఎలక్ట్రిక్ సెంటర్ నుంచి వ్యాపించాడు కదా విశ్వమంతా. అది విష్ణువు, ఆయన పురుషోత్తమం. ప్రతి నక్షత్రము ఒక అక్షర ఒక బ్రహ్మాండం అంటున్నారండి, మొత్తం అన్ని బ్రహ్మాండాలు ఎన్నన్నా కానీ అనంత విశ్వం. అనంత విశ్వం వ్యాపించిన వాడు విష్ణువు. ఏక విశ్వాసనం విశ్వం. మరి పరం అంటే ఇంకా అనంత అవతల, ఇంకా అవతల, బయలు, ఇంకా అవతల. బయలు. అది విశ్వానికి అవతల. అంటే అప్పుడు విష్ణు అనే పరిమితిని కూడా దాటిపోవాలి. ప్రతి నక్షత్రం సూర్యుడు అనుకో. ఇదే మనం చెప్తున్నాం. సైన్స్ అయినా చెప్తుంది, వేదాంతం. ఆయన హిరణ్య గర్భుడు, సమిష్టి సూక్ష్మం. మరి ఇవన్నీ ఎందులో వచ్చినాయంటే ఆ హిరణ్య గర్భంలో వచ్చినాయి. ఎందులోకి పోతాయంటే అన్నమాట, అందులోకి పోతాయి. ఆయన పోటంటే ఆయన టైం వచ్చినప్పుడు ఆయన పోవాలి. కాల ప్రవాహం కదా. మరి విశ్వం అనే కాల ప్రవాహంలో సూర్యుడు ఒక బిందువు. సూర్యుడి చే నిర్మితమైన కాల ప్రవాహంలో భూమి ఒక చిన్న బిందువు. భూమి తిరగటం వల్ల ఏర్పడిన కాల ప్రవాహంలో జీవులు మరింత చిన్న బిందువు. ఎవరికి లెక్కడతావు? పిండాండం అంటే భూమి తిరగడం వల్ల ఏర్పడిన కాలం వల్ల వచ్చినటువంటి లక్షణాల్లో వచ్చిన వాడు పిండం. మరి ఇక్కడ వాడు ఇప్పుడు ఏ కాలం దాకా వెళ్ళాలి? విశ్వం అనే కాలమానం లేనిదని నిరూపించాలి. నిరసన ఇందాక దాకా నిరసన వరకే నెక్స్ట్ లెవెల్ నిరూపించాలి. నిరూపించాలి, నువ్వే నిరూపించాలి. నువ్వు ఆ జ్ఞానబలం వస్తుంది కదా, నిరసిస్తే జ్ఞానబలం వస్తుంది. ఆ జ్ఞానబలంతో నిరూపించాలి. పరమాత్మ నీకు టెస్టింగ్. ఎగ్జామినర్ ఎవరంటే పరమాత్మ. ఎగ్జామినర్గా పరమాత్మ వస్తాడు. ఏమిటో నేర్చుకున్నావంటే ఏడుస్తాను చెప్పబోయే అంటే నిరూపిస్తావు. ఆయనకు నిరూపించాలి. అన్నీ ఎరిగిన పరమాత్మ నీకు ఎగ్జామినర్గా వస్తే ఆయనకు నువ్వు నిరూపించాలి. కరెక్ట్, ఎగ్జాక్ట్, బాగా చెప్పాడు అని నిర్ణయిస్తాడు. పరమాత్మ చేత నువ్వు నిర్ణయం పొందాలి. అందుకని ఎవరైనా నిర్ణయం అడుగుతారు, నీ నిర్ణయం చెప్పడు, నేను కాదు చెప్పాడు. నేను అడిగే గురువు అక్కడ ఈ గురువు పనికిరాడు. అశరీరి గురువు పరమాత్మ. ఆ అశరీరి గురువు అయిన పరమాత్మ ఎగ్జామినర్గా వస్తాడు. తేడా లేదు వాళ్ళిద్దరి మధ్య. ప్లస్ అశరీరి గురువు, సాకార గురువు, సగుణ గురువు, సద్గురువు. అక్కడ అశరీరి గురువు, పరమ గురువు. ఆయన వస్తాడు ఎగ్జామినర్. ఆయనకు నువ్వు నిరూపించాలి ఇవేమీ లేవని. ఆయన యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి నిర్ణయం అయింది, నీకు నిర్ణయం అయిందని నేను ఒప్పుకున్నాను అంటు. ఎక్కడ నిగ్రహం, నిరోధం, నిరసన, నిరూపణ, నిర్ణయం. అప్పుడు నిర్ణయం. అందుకని మీకు నిర్ణయం అయిందా అన్నాడు. పెద్దల మార్గంలో ఒకటే మాట, మీకు అయిందా, మీకు నిర్ణయం అయిందా అన్నాడు. అయింది అన్నాడు అనుకోండి, ఎవరి ముందు ఒప్పుకోవాలి? నువ్వు చెప్తే కుదరదు నిర్ణయం అయిందని. పరమ గురువు పరమాత్మ ఆయన ఎగ్జామినర్, ఆయన చెప్పాలి ఎస్ వీడికి నిర్ణయం అయింది.
కాబట్టి జనన మరణ భ్రాంతి రహితానికి ఎగ్జామినర్ ఎవరు? కాలస్వరూపుడు. కాలమే గురువుగా వస్తున్నారు. అంత కనిపిస్తుంది. కాబట్టి కాలాన్ని గురువుగా స్వీకరించి నువ్వు దాటడం నేర్చుకో. ఎక్కడ కాలాన్ని గురువుగా స్వీకరించి దాటడం? ఎక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటి విషయాత్మకమైన ఈ వ్యాపక ధర్మం ఎంత పెరగాలయ్యా అంటే కాలం లేదనగలిగేటంత స్థాయికి పెట్టాలి. ఎందుకని అన్ని కాలం మీద ఆధారపడతాయి. కాలోస్మి భగవాన్ స్వయం అని పరమాత్మ విశ్వరూప సింహాసనం. నేను కాలస్వరూపుడనే జగత్తును భక్షిస్తున్నాను. ఆహారం ఏంటంటే అనంత విశ్వాన్ని భక్షిస్తున్నట్ట కాలస్వరూపుడు. మరి ఎవరన్నా ఒప్పుకుంటారా? అది తెలియాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయాలి. ఇట్లా మామూలుగా మాటగా తెలిస్తే కాదు. అందుకని మనం పాఠం మొదలుపెట్టాము. నిగ్రహం, నిరోధం, నిరసన, నిరూపణ, నిర్ణయం. నిరూపణ అంటే ఎగ్జామినర్ ఎవరు? ఇప్పుడు పరమాత్మ. పరమాత్మ ఎగ్జామినర్గా వస్తే 1-on-1, ఇది సామూహికం కాదు. 1-on-1లో నువ్వు నిరూపించుకోవాలి. నీకు పూర్వజ్ఞానం ఉంది. అలా నిన్ను దాటిస్తారు. గురువు ఎలా సహాయపడతారంటే 5 మెట్లలోనూ సహాయపడతారు, లేకపోతే దాటలేదు. నిగ్రహం చేయలేదు. నీ వల్ల కాదు. మాట్లాడకుండా ఉండమంటే ఉండగలవా? ఏ నిగ్రహం అండి? ఒకటే నిగ్రహం. 24 గంటల్లో ఒక మాట మాట్లాడకుండా ఉండండి అంటే ఉండగలరా? మరి నిగ్రహం లేదుగా. సరే, నాలాగా ప్రాణం తీసుకోకుండా, రెప్ప వేయకుండా, నిమిషుల వలె నిరోధించి అది రెండోది. అలా ఒక్కొక్క మెట్టుకి దారి చూపిస్తూ ఉంటాడు. నిరసన, నేను లేనని ఎప్పుడు ఉండవయ్యా. ఇప్పుడు కుంభక యోగంలో ఉంటే నిరోధం, ఎప్పుడు అమనస్కంగా ఉంటే నిరసన, ఎప్పుడు నిరీంద్రియంగా ఉంటే నిగ్రహం. అసలు ఇంద్రియాలే లేవు నాకు, నిగ్రహం ఏంటి? అనగలగాల. అన్నిటికీ గురువేనండి. గురువు లేకపోతే అసలు నడకే లేదు. ఎవరైనా ఎక్కడ తప్పుదారి పడిపోతున్నాడంటే గురువు లేనప్పుడే తప్పుదారి. అది నిగ్రహం కాదు, కానీ అది నిగ్రహమే అనుకుంటాడు. అందుకని మొట్టమొదట వాంగ్ నిరోధం అంటాం, కానీ వాక్ నిగ్రహం. వాక్కు కర్మేంద్రియం కదా, కానీ వాక్కు ఆధారం మనస్సు. మనస్సు పని చేయకపోతే వాక్కు రాదు. అందుకని మెంటల్ రిటార్డెడ్ పేషెంట్ స్పీచ్ లేదు, పోయేదే స్పీచ్. ఆ స్పీచ్ వచ్చింది అనుకోండి, నానా కష్టాలు పడేదో స్పీచ్ థెరపీ ఇప్పిస్తారు. ఇప్పిస్తే వాడు ఏదో కుయ్యో కయ్యో అంటాం నేర్చుకో. కొద్దిగానన్నా వస్తే ఇంప్రూవ్మెంట్. ఆ స్పీచ్ వచ్చింది అనుకోండి, వాడి మళ్ళీ వాడు చేసుకుని తెలివి వచ్చేస్తుంది. అది రాకపోతే అది రాదు. అసలు శబ్దమే ఉత్పత్తి కావడం. చూడండి, కొంతమందికి లోకల్ కార్డ్స్ పనిచేయవు. అప్పుడు వాడికి అయిపోయినట్టు ఎక్కువ క్యాంపస్ కొట్టేస్తాడు, హైపోథాలమస్ కొట్టేస్తాడు, థాలమస్ కొట్టేస్తాడు, 3 కొట్టేస్తాడు. కాబట్టి ఈ 3 ప్రాపర్గా ఉంటే తప్ప నువ్వు వాగింద్రియాన్ని వాడతావు. కానీ మరి ఎవరైనా ఒప్పుకుంటారా? ఏదో బటబటా మాట్లాడేస్తూ ఉంటాడు. ఆ మాట్లాడిన మాటలు కనుక ఈ 3 పనిచేస్తున్నాయని వాడికి తెలిసే ఉండాలి. అసలు హైపోథాలమస్ అంటే వాడికి ఎవరికైనా ఈ భూప్రపంచంలో హైపోథాలమస్ మీద దృష్టి ఉండదు, థాలమస్ మీద ఉండదు. అసలే ఉండదు, అయిపోయేది. అది లేకపోతే అసలు ఏది లేదు. మరి హిప్పో క్యాంపస్ లేకపోతే అసలే లేదు. మరి తెలివి ఉంటే ఇప్పుడు ఈ 3 చేసే వ్యవహారాలను నీ స్వాధీనం చేసుకోమంటావు. అది నిరోధం. యోగం అంటే చిన్న విషయం కాదు. అందరూ ఏదో ముక్కు మూసుకొని ధ్యానం చేసి యోగిని అయిపోయినా అనుకుంటున్నావు. ఎవరికైతే వాడి హిప్పో క్యాంపస్, వాడి హైపోథాలమస్, వాడి థాలమస్ వాడి చేతిలో స్వాధీనమైన ఉన్నాయో వాడు యోగి. వాడు నిరోధం చేయగలడు.
ఎక్కడ ఎంతసేపు ఉండమంటే అక్కడ అంతసేపు అలా ఉంటుంది అంతే. వాడు చెప్పేవాడు ఆజ్ఞ లేకపోతే కథలు అంతే. అలా స్వాధీనపరుచుకున్నవాడు యోగి. కానీ మరి ఈ మూడు ఇన్వాలంటరీ ఇతను నడుస్తుందా, వాలంటరీ ఇతను నడుస్తుందా? బోత్ ఇన్వాలంటరీ యాజ్ వెల్ యాజ్ వాలంటరీ. అందుకని అంత పరమాత్మ సూపర్ స్ట్రక్చర్ అంటే ఈ మూడిట్లో వాలంటరీ పోయి ఇన్వాలంటరీ మిగిలిందండి. ఎందుకని ఇన్వాలంటరీ ఈజ్ వర్కింగ్, వాలంటరీ కొట్టేసింది. ఈ మూడు పనిచేస్తున్న వాడికి, ఈ మూడు పనిచేస్తున్నంత వరకు వాడి శరీరాన్ని వదిలివాడు. కాబట్టి మన బ్రెయిన్లో ఎటువంటి టెక్నాలజీ ఉంది అంటే అక్కడ సృష్టికి సంబంధించిన టెక్నాలజీ అంతా ఇందులో ఉంది. సూర్య చంద్ర అగ్ని మండలంలోనే మండలత్రయం ఈ మూడే. అక్కడ మండలత్రయం ఇక్కడ ఇలా పనిచేస్తుంది. ఈ మూడు స్వయంచాలితం కాదు, పరం మీద ఆధారపడి పనిచేస్తుంది, పరాధీనం. ఇక్కడ సూర్యుడు లేకపోతే ఈ హైపోథాలమస్ పనిచేయదు, యాక్టివిటీ ఏవి పనిచేయవు. హైపోథాలమస్ పనిచేయకపోతే ఫినిష్డ్. బయోలాజికల్ క్లాక్ అంతా పోయా, సర్కాడియల్ రిథం అంతా పోయా. మరి సర్కాడియల్ రిథంకి ఆధారం సూర్యుడు కదా, నువ్వు మరి హైపోథాలమస్ అంటే ఏంటి? అదే రాబో, అదే ఇది అది ఒకటే. మరి చంద్రుడు కూడా ఏంటంటే వాడు థాలమస్. అసలు థాలమస్ గురించి మనం ఎక్కడ ఎవరు ఏమి డిస్కషన్ కూడా ఎవరు చేయరండి. న్యూరాలజిస్టులు కూడా అసలు థాలమస్ గురించి ఆలోచించాలి. కొట్టేసేది అదే. హైపోథాలమస్ బాగానే ఉంటుంది, కొట్టేసేది థాలమస్ కొట్టేస్తాం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే కొట్టేసేది ఎక్కడ కొట్టేస్తాడంటే థాలమస్ కొట్టేస్తాం. మరి ఆ థాలమస్ ఏరియా కొట్టేస్తే మరి వాడు ఉన్నట్టా పోయినట్టా? నాడు నో యూస్, యూటిలిటీ పోయి. పనిముట్టు ఉంది కానీ పనిముట్టు యొక్క ప్రయోజనం పోయి. చూడండి, అంటే చంద్రుడు ఉన్నాడా లేదా? ఉన్నాడుగా. ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు వాడు. కానీ వాటి వల్ల కూడా ఒక ప్రయోజనం ఉంది. లేకపోవడమే ఔషధాలు ప్రకాశిస్తాయి, మనసు శాంతిస్తుంది. చంద్రుడి యొక్క వెన్నెల వలన మనసుకి ఆహ్లాదకరమైనటువంటి జీవనం. మనఃకారకుడు చంద్రుడు, మనఃకారకుడు. కాబట్టి అందువల్ల అలాగే ఈ థాలమస్ కూడా చంద్రుడు. చూడండి, మీరు అశాంతిగా ఉన్న వాళ్ళు విపరీతమైన చెమటలు వస్తాయి, క్రోధం కానీ రజోగుణ లక్షణాలు విపరీతంగా ఉన్నాయి. ఎందుకని? థాలమస్ లోడ్ హైపోథాలమస్కి షిఫ్ట్ అయ్యి టెంపరేచర్ పెంచేస్తుంది. టెంపరేచర్ పెంచగానే ఆటోమేటిక్గా గేట్లు ఎత్తేసి చెమటలు వచ్చేస్తాయి. కోపం తగ్గిపోవాలంటే మీరేమో ఎట తగ్గుతుందండి? ఎటగే తగ్గిపోతుంది. శక్తి క్షీణించిపోవాలి, చెమటలు దగ్గరిపోగానే శక్తి క్షీణించిపోవాలి. ఆటోమేటిక్గా ఈ మూడు డల్ అయిపోతుంది. హిప్పో క్యాంపస్ అంతా కూడా అగ్నిస్తుంది. అందుకే చూడండి, మనం త్వర వేడెక్కిపోయిందో బాబు ఆలోచించి అంటావా లేదా? రెడీల గురించి ఏదో త్వర బలగొట్టుకుంటాం. కొట్టుకుంటే ఏమవుతుంది? ఎక్కడ కొట్టుకున్నావు? హిప్పో క్యాంపస్లోనే కొట్టుకున్నావు, ఫ్రంట్లో. అందుకని తల వేడెక్కిపోయిన అందరూ ఎక్కడ పెట్టావు? ఎక్కడ నిలిచిపెట్టి చల్లట పెట్టేస్తారా బాబు? చల్లలే అగ్నిస్వరూపం బాబు. అక్కడ మండలత్రయం, ఇక్కడ గ్రంథిత్రయం. చూడండి, ఎందుకని ఇలా చెప్తే ఎవరైనా గ్రంథిత్రయాన్ని ఒప్పుకుంటారు? ఎవరు? అయ్యో, మూడు ఇందులోనే ఉన్నాయి. అలా లేదు. మా లలిత సహస్రనామంలో ఎలా ఉంది? మణిపూర అంతర్జిత విష్ణు గ్రంథి విభేదన అంటే నువ్వు ఆ మణిపూర కన్నగా చెప్తే ఇక్కడ దీంట్లో చెప్తావు కింద దీనికంటే కంఠానికి దిగువన ఏమున్నాయో అన్నీ పైన కూడా ఉన్నాయి. ఆ పైన అవి లేకపోతే అప్పుడు ఏమైంది మరి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న బ్రహ్మనాడు ఏదైతే చూసుకోండి, ఇక్కడ మధ్యలో మనకి డైసెక్షన్ చేయడానికి
అదే ఫ్రంటల్ ఉంటుంది కదా, ఇట్లా రెండుగా చెక్కలు వేయడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. సూచనలు 1 మిల్లీమీటర్ సూత్రం అంటావు, దారపోగ అంత గ్యాప్ ఉంటుంది. ఆ దారపోగలోంచి మరి ఇక్కడి నుంచి సుషుమ్నా నాయుడు బ్రహ్మనాయుడు ఇక్కడికి పోతుంది. అందుకే మనం మధ్య కట్ చేయం. మీరు బ్రెయిన్ ఆపరేషన్ చేసేటప్పుడు ఎప్పుడు చూడండి, చెప్పడానికి డైసే ఇలా రెండుగా ముక్కలు చేసిన ఫోటోలు పెట్టి చూపిస్తాం, కానీ ఆపరేషన్ ఎప్పుడు ఇలా నిలువుగా చెయ్యం. ఏం చేసినా సైడ్ వేసి అటాక్ చేస్తాం. క్రేనియోటమీ, ఏదో సైడ్ వేసి అటాక్ చేస్తాం ఎట్లయినా సరే. బర్బోల్స్ సెంట్రల్ బాబుటి చూడమని పెట్టుకునే బాబుటి ఏదైతే ఉందో అక్కడ బ్రేక్ చేయండి, మొత్తానికి ఇదైతే కొలాప్స్ అయిపోయినట్టే. ఎందుకని అది అయ్యో ఇది. కాబట్టి సెరిబ్రో స్పైనల్ స్పాజం ఎవరు తిప్పుతున్నారు ఇప్పుడు? వీడు తిప్పుతున్నాడు. ఇక్కడ ఇందులో ఉంది గ్రంథిత్రయం. ఇదే గ్రంథిత్రయం సూర్య చంద్రాకి కారణ శరీరం. ఓకే, అక్కడ మండలత్రయం మహాకారణ శరీరం. ఈ గ్రంథిత్రయం మెదడులో ఉన్న గ్రంథిత్రయం హిప్పోకాంపస్, థాలమస్, హైపోథాలమస్ అనేది కారణ శరీరం. మరి సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరం సంగతి ఏమిటి? ఉన్నారుగా కిందంతా 5గురు. ఆ 5గురు సేవకుల దగ్గరికి అలవయంలో వాళ్ళు సేవకులు, అధిష్టానం, క్షరపురుషులు. ఇందులో ఉన్నవాడు అక్షరపురుషుడు. మరి ఇక్కడ దాకా వస్తే నువ్వు వ్యష్టిగా మహాకారణం వచ్చినట్టే. కానీ ఈ వ్యష్టి మహాకారణం అక్కడ సమిష్టిలో స్థూలమే. ఈ మండలత్రయాలు అక్కడ స్థూలం. ఆ బ్రహ్మాండం అంతా ఎవరితో నడుపుకుంటుంది? ఆ సూర్య చంద్రాగ్నుల చేత. అది లేకపోతే ఆ బ్రహ్మాండంలో ఏమీ లేదు. ఈ పిండాండంలో ఈ 3 దిశేమ్మా ఉందా? వెజిటేబుల్ అవుతుంది. ఏంటంటే ఓ ముద్ద, కదలలేనటువంటి జడ స్వరూపమైన ముద్ద. ఈ గ్రంథిత్రయాన్ని మరి ఎవరు యాక్టివేట్ చేస్తున్నారు? ఆ చైతన్యమే ఈ చైతన్యం. ఆ చైతన్యం అనే లింక్ పోయిందండి. అప్పుడు ఏమైపోయింది? నో యూస్. అసలు ఇంత దూరం మనకు విచారణ వెళితే అసలు అది నీ స్వాధీనమై ఉంటే కదా. కాబట్టి యోగ సాధన చేయడం ద్వారా గ్రంథిత్రయ భేదనం చేస్తుంది. అదే చెప్తుంది యోగ సాధన అంటే ఏంటి? ఏ సాధన చేస్తే గ్రంథిత్రయ భేదనం లింక్ అయిపోయి ముళ్ళు పడిపోయినాయి అమ్మా. ఆల్రెడీ ఒక ముడి అనుకో, గ్రంథి అంటే ఏమిటో ముడి. ఏం చేయాలి మరి? జాగ్రత్తగా నాటు విప్పేయాలంటే. ఆ జాగ్రత్తగా విప్పడమే భక్తి, కర్మ, యోగం. మరి చేయాలవుతా? దాని చిక్కుబడి ముడిపడిందండి. మరి భక్తి, కర్మ, యోగాన్ని ఆచరించాలవుతా? ఆచరించవచ్చు, తప్పేం లేదు. సేఫ్ ప్రోటోకాల్ ఇంపార్టెంట్ కదా. అంటే ఏంటంటే ఉన్న పనిముట్టుని జాగ్రత్తగా వాడుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి. కాకపోతే అలా కూడా రాడికల్గా కూడా చేయొచ్చు కదా. జ్ఞానాగ్ని కలిగిందండి. సరాసరి కారణ శరీరాన్ని దగ్ధం చేయాలంటే జ్ఞానాగ్ని కావాలి. ఇంకా దేంట్లోనూ పోలేదు. అంటే కింద ఉన్న కంఠస్థానానికి దిగువనున్న గ్రంథిత్రయాన్ని భేదించాలి అంటే భక్తి, కర్మ, యోగం పనికొస్తుంది. ఎక్కడెక్కడ ఉన్నాయండి? బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణు గ్రంథి. మణిపూరాంతరహిత విష్ణు గ్రంథి విభేది, ఆజ్ఞాచక్రాంతరావస్థ రుద్రగ్రంథి విభేది, మూలాధార బ్రహ్మగ్రంథి విభేది. ఇది స్థూల ధర్మం, గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఎష్టి స్థూల సూక్ష్మాలలో ఉన్నాయి. ఎష్టి కారణంలోకి వచ్చేసేటప్పటికి అంతా బుర్రలోకి వచ్చేస్తుంది. అందుకే చూడండి, ఇక్కడ వెనకాల కొట్టద్దు అంటాం. ఎక్కడైనా కొట్టకొచ్చు, కానీ వెనక కొట్టకూడదు, వెనక దెబ్బ తాగలకూడదు అంట. పడ్డాడు, ముందుకో పక్కకో పడ్డాడు, పోతే హిప్పో క్యాంపస్ కొట్టేస్తుంది, ఈ ఫ్రంటల్ లోబ్ కొట్టేస్తుంది అంతే తప్ప. కానీ ఈ వెనకున్న హైపోథాలమస్ కానీ ఈ రెండింటికి మధ్యలో ఉన్న థాలమస్ కానీ డ్యామేజ్ అవ్వదు. ఈ 3 గ్రంథిత్రయం. కారణ శరీరం, స్థూల శరీరం చెప్పారు ఆల్రెడీ. సూక్ష్మ శరీరం కూడా అందులోనే. అంటే ఏంటి? ఇడాపింగళ సుషుమ్నల మీద కంఠస్థానం వరకు పైకి కిందకి తిరిగే వ్యవహారం అంతా ఉంది. అది సూక్ష్మ శరీరం. గుణాలు, కర్మలు, వాసనలన్నీ కంఠస్థానానికి దిగువే. కంఠస్థానానికి ఎగువకి చేరితే గుణాలు, కర్మలు, వాసనలు ఏం పంచి. అందుకని శృంగాటం ఉండదు. శృంగాటకము మీద ఉండటం రావాలి.
అందుకని దృష్టిని ఎప్పుడు ఆజ్ఞాచక్రంలో పెట్టుకోండి అని అనటం ఎందుకంటే ఈ గుణాలు కర్మలు వాసనలు పెంచేయడం. అందుకే సమాధినిష్ఠుడైనటువంటి వాడికి గుణ కర్మ వాసనలు పెంచేయడం. అందుకని తప్పక మానవుడు ఏదో ఒక మార్గంలో సమాధినిష్ట అనే అనుభవాన్ని పొందాలి. అలాగే ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి గ్రంథిత్రయ భేదనం జరిగింది. అప్పుడు నీకు అది వదిలేస్తాను, లేకపోతే కారణ శరీరం వదిలిపెట్టాలి, ఆ అవిద్య తొలగదు. ఇలాగ కారణ శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని రెండింటినీ ఏకకాలంలోనే రద్దు చేయాలి. ఎందుకు ఏకకాలంలో రద్దు చేయాలి? పైది ఉంటే కిందని సృష్టిస్తుంది, కింద ఉంటే పైది సృష్టిస్తుంది. అందుకే సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏం చేస్తాం మనం? ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు సరాసరి మెదడు దాకా ఇవ్వం. ఎంతవరకు కావాలో అంతవరకే. కాసేపు నీకు డిస్అసోసియేషన్ వచ్చేటట్టు చేస్తాం, నాట్ పర్మనెంట్లీ డిస్అసోసియేటెడ్. శాంతం మెదడుకి ఇచ్చేసామనుకోండి, అప్పుడు శాంతం డిస్అసోసియేట్ అయిపోతుంది. కానీ మీరు బ్రెయిన్కి ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మీరు చూడండి, హార్ట్ ఆపరేషన్, బ్రెయిన్ అన్ని ఆపరేషన్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు కాన్షియస్గా ఉంచే మనం ఆపరేషన్ చేస్తాం. పూర్తి ఎనస్థీషియాలో ముంచడం అన్లెస్ హార్ట్ అండ్ లంగ్ మిషన్ పెట్టి కొత్తగా తీసి పెట్టడం అనే దశ దాకా వచ్చేంత వరకు మనం వాటిని ముట్టుకోవడం. జనరల్ ఎనస్థీషియా, జనరల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఎనస్థీషియా ఎక్కడ దాకా పోయినప్పుడు చాలా మంది దాకా పోయింది. అందుకని డోస్ ఎంత ఇవ్వాలని అంటే 1 ml టైట్రేట్ ఎంత అని చెప్పడం. నేను ఉంటానండి, పక్కన ఉండి చూస్తూ ఉంటాను టైట్రేషన్. అందుకని ఎనస్థీషియా టైట్రేషన్, నాట్ ఏ పర్మనెంట్ డోస్. ఎప్పుడు ఒకటే ఇవ్వడం కుదరదు, ఎప్పుడు ఒకటే ఇచ్చినా పని జరగదు. సో వాడి మత్తు వాడికి మినిట్ టు మినిట్ టైట్రేట్, మినిట్ టు మినిట్ కూడా కాదు అది. మరి చెయ్యప్పుడు దాని మీదే ఉంటుంది అది. వాడి అది ఆ పాయింట్ 1 అక్కడక్కడే తిప్పుతూ ఉంటాడు. 1 దాకా వెళ్ళాడండి, ఏమైపోతుంది? 3 రోజుల దాకా లేవడు వాడు. అది పరమహంస ఒకసారి ముట్టుకుంటే మరి 3 రోజులు వివేకానందుడు సమాధిలోకి వెళ్ళిపోయాడు. అంటే చాలా మస్తులు ముట్టుకున్నాడు. షాక్ వేవ్ అక్కడ క్రియేట్ చేసి థీటా వేవ్ని డైరెక్ట్గా అక్కడ వాడాడు. వాడొచ్చు, స్వాధీనమైన వాడు వాడతాడు, మనం కాదు. అలా థీటా వేవ్ ఎవరైతే స్వాధీనంలో ఉంటారో, గ్రంథిత్రయ భేదనం జరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి వాళ్ళే ఆ చైతన్యాన్ని ప్రయోగిస్తే నీ థాలమస్ స్తంభించేస్తుంది. అప్పుడేమైంది? మిగిలిన 2 ఉన్న ప్రయోజన శూన్యం. అన్నిటి కనెక్టివిటీ థాలమస్సే. కాబట్టి అక్కడ మనం థాలమస్ని కనుక స్వాధీనం చేసుకుంటే అప్పుడు హైపోథాలమస్ పనిచేయడం లేదు, ఈ హిప్పోక్యాంపస్ పనిచేయడం లేదు. ఇప్పుడు సూర్యచంద్ర ఆగ్నులలో థాలమస్ చంద్రుడిని స్వాధీనపరచుకో, మనస్వాధీనం చేసేసుకోం. ఏమైపోయినావు? ఉన్నారు ముగ్గురు, నో కనెక్టివిటీ, నో ఇంటరాక్షన్, నో కాన్షియస్ వర్కింగ్. కాన్షియస్నెస్ ఈజ్ దేర్, కాన్షియస్నెస్ ఈజ్ నాట్ వర్కింగ్. అన్కాన్షియస్ అన్నావా? కొన్ని సబ్ కాన్షియస్ అన్నావా? అది కాదు. నిద్రపోతున్నాడు అన్నావా? కాదు. మరి కలకంటున్నాడు అన్నావా? అది కాదు. కాబట్టి 4th అది అందుకని 4 అనవలసి వచ్చింది. 4 కాదు వాస్తవాన్ని. ఇప్పుడు వాటిలో 3 ఉన్నాయి. మనం చూడండి, జనరల్ ఎనస్థీషియా ఇచ్చిన పేషెంట్ వాడి కలవలో ఉన్నాడా, నిద్రలో ఉన్నాడా, మెలకువలో ఉన్నాడా? లేడురా బాబు, వాడి స్టేట్లో వాడు ఉన్నాడు అంటాడు. జనరల్ ఎనస్థీషియా అనేది ఒక స్టేట్ అంతే. అలా ఉంటాడు తురియనిస్ట్. జనరల్ ఎనస్థీషియా ఇస్తే ఎలా ఉంటాడు? వాడికి వాడి శరీరం తెలియదు, వాడి ప్రపంచం తెలియదు, వాడికి వ్యవహారం తెలియదు. కానీ శరీరం సామాన్య ధర్మంతో పనిచేస్తుంది. శరీరం పనిచేస్తుంది సామాన్య ధర్మంతో. మరి ఇప్పుడు లేచేమన్నా చేస్తాడా? లేవడానికి వాడి ఇంద్రియాలు పని ఉంటే కాబట్టి నిరీంద్రియతయాత్మన
అసలు సంకల్పం కూడా లేదు. వాడికి ఇంద్రియాలు ఉన్నామని వాడికి ఇప్పుడు తెలియదు. అసలు ఉన్నాయనే తెలియదుగా, ఇంద్రియాలు ఉన్నాయని తెలియదు వాడికి. అసలు తెలిస్తే వ్యవహారం వాళ్ళ సంగతి వేరే. వాడికి ఇంద్రియాలు ఉన్నాయని తెలియదు జనరల్ శ్రీశాలో ఉన్నవాడు. భగవాన్ రమణులు సర్పమాగా ఎలా పోయించుకున్నారు? ఈ స్టేట్లో ఉంది పోయించుకున్నారు. మీ పని మీరు చేసుకోండి, నేను చూస్తూ ఉంటాను. కానీ మరి మనం ఇంజక్షన్ ఇస్తేనే కుయ్యమోరు అంటుందిగా. అంటే ఇప్పుడు ఎక్కడున్నాం? సో ఇట్లాగా మహానుభావులు నిరూపించారు ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి నువ్వు నీ స్థాయి ఎక్కడ ఉన్నదంటే నీకేది సహజమో అదే కాదు. కానీ వాస్తవానికి ఆయన దేన్ని నిరూపించేటప్పుడు విశ్వవ్యాప్త శరీరం కలిగిన వాడు, విష్ణుస్వరూపుడు. ప్రతి నరుడు నారాయణుడని నారాయణే స్వయంగా చెప్పాడు కదా. ఎందుకంటే తన విభూతి ఏమంటే చెప్పాడు, సకల మానవులలో నరుడను నేనే, సకల జీవులలో నరుడు నేనే. నారాయణుడు స్వయంగా చెప్పిన మాట నేను ఒప్పుకోనంటే ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన దానికి ఏం సైంటిఫిక్. ఒక పిల్లవాడు నేను తల్లికి పుట్టలేదండి అన్నాడు. అలాగా పిల్లవాడు ఏదో ఒక తల్లికి పుట్టవలసిందే. వాడు పుట్టాడంటే వాడికి ఒక తల్లి ఉండాల్సిందే. మరి పుట్టలేదంటే అది అసంబద్ధం. అసంబద్ధం. ఆ కాంటెక్స్ట్కి ఏ వాల్యూ లేదండి. కాబట్టి నాస్తికులు ఏమంటున్నారు? విష్ణువు లేడు, విష్ణువు లేదు, విష్ణువు జిష్ణువు విజిష్ణు సహిష్ణువు ఎవరు లేరు. అబ్బా అంత దూరం తెలిసేది నీకు? మాకు తెలుసు. మేము తెలిసి లేడని చెప్పచ్చు, నువ్వు తెలియగలేడు అంటున్నావు. అసలు నీ లోపల నువ్వు నీ స్వాధీనంలో ఏమున్నాయో చెప్పమన్నాడు. చార్వాకులు అడిగారు శంకర్ ఇలాగే. అందుకే బ్రహ్మసూత్ర భాష్యంలో చార్వాక ఖండనకి 160 పేజీలు కదండి. అరే అసలు ఇక్కడ కింద ఏం జరిగినా పైన లేకుండా ఆధారం లేకుండా తర్వాత తర్కం చెప్తారండి. ఇట్లాగా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ గ్రంథిత్రయ భేదం జరగాలి, అక్కడేమో మండలత్రయాలు దాటాలి. మండలత్రయాలు దాటితే జన్మరాహిత్యం, గ్రంథిత్రయ భేదనం జరిగితే ముక్తి, మండలత్రయాలను దాటితే మోక్షం. అదే నువ్వు గ్రంథిత్రయ భేదనం చేస్తే ముక్తి. ఎక్కడ చేయాలి? కంఠం దిగువ, కంఠం పైన, రెండు. అది అయితే కానీ పైన ఏం చేస్తాడు? కాబట్టి అంతరేడా పింగళాదిశంలో తిరిగేటటువంటి హంసతత్వం ఎరిగిన వాడు మాత్రమే ఇవి సాధించగలరు, లేకపోతే సాధించలేడు అని సదాశివ బ్రహ్మేంద్రులు లాంటి వాడు ఆత్మవిద్యా విలాసంలో సూటిగా చెప్తాడు. ఆయన మాటల గారుడు కాదు, సంఖ్య విచారం నేర్చేసుకోవాలి. అంత మాటల గారుడితో చేయబట్టి చేత వాడికే చేత రాకపోతే ఇంకోటికి ఏం అయ్యేట్టు చేస్తాడు. ఇంత లోతుగా అసలు వివరించడం రావాలి నీకు ముందు. ఎక్కడ మాట లేదు. ఇప్పుడు థాలమస్ స్టేటస్లో మాట ఉందా? ఏ ఇంద్రియాలతో చెప్తావు థాలమస్ స్టేటస్? కెనాట్ బి ఎక్స్ప్లెయిన్, హ్యాస్ టు బి అండర్స్టూడ్. అవగాహన చేసుకోవాల్సిందే, అనుభూతి చెందవలసిందే తప్ప యూ కెనాట్ నరేట్ ఇట్. అలా ఉన్నప్పుడే తెలుస్తుంది అంతే. అసలు నీకు ఎనాటమే తెలియదండి. ఇప్పుడు నీకు థాలమస్ గురించి, హిప్పోకాంపస్ గురించి, హైపోథాలమస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం చేయాలి? చెప్పచ్చు. బ్రెయిన్ అడ్డుకోత పట్టం తెచ్చుకున్నాం పాయింట్స్. దానికన్నా దాని స్వభావం లక్షణాలు చెప్తున్నా అలాగే చెప్తున్నాం. ఇప్పుడు ఏబీసీ పాయింట్లు చూపెట్టామమ్మా. ఇది నీ టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది, ఇది నీ మైండ్ ఆలోచనలను కంట్రోల్ చేస్తుంది, ఇది నీ మొత్తం సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. ఆల్ 12 సిస్టమ్స్ ఆర్ కంట్రోల్ బై ది థాలమస్ అని బయలాజికల్ సిస్టమ్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయని చెప్పచ్చు. మండలత్రయాలకి ఈ కారణ శరీరంలో ఉన్నదానికి కనెక్షన్ ఎలా అవుతుంది గురువు? అది మహాకారణం, ఇది కారణం. కాబట్టి ఎన్ని ఉన్నా ప్రకాశం లేదమ్మా. ఏం పని చేస్తున్నాడు? శవంలో ఇప్పుడు థాలమస్ లేదా? హిప్పోకాంపస్ లేదా? హైపోథాలమస్ లేదా? ఉన్నాయిగా. కనెక్షన్ పోయింది. ఏం పోయింది?
కనెక్షన్ దేనికి అంటే మహాసూక్ష్మం అవతరున్న సమిష్టి సూక్ష్మానికి ఈ వ్యష్టి శరీరత్రయానికి మధ్య లింక్ దిగింది. ఆ లింక్ ఉన్నంతసేపు ఈ మూడు పనిచేసి బయట కనబడుతున్నదేమో స్థూల శరీరం, లోపల ఉన్నటువంటి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రాల వరకు సూక్ష్మ శరీరం. ఆగ్నేయ చక్రం నుంచి పైకి సహస్రారం కావచ్చు, మధ్యలో ఇంకా 4-5 సంవత్సరం ఇక్కడ కూడా 7 చక్రాలు ఉంటాయి. ఆజ్ఞా చక్రం మూలాధారమైంది, బ్రహ్మరంధ్రము సహస్రారం, మధ్యలో అనాహతమేమో సహస్రారం, కింద నుంచి చెప్పే సహస్రారం. ఇట్లా అనమాట. కింద 2 పైన 2 ఉంటాయి. అలా ఇక్కడ కూడా 7 ఉన్నాయి. 7 14. ఈ 7 ఊర్ధ్వలోకాలు ఇందులో ఉన్నాయి, 7 అధోలోకాలు కంఠానికి దిగు. కానీ అలా చెప్తే నువ్వు ఒప్పుకోవు కదా. అందుకని నీకు స్థూల ధర్మంలోకి కిందకి దిగి చెప్పాలంటే నాభి నుంచి దిగువ ఉన్నాడు అధోలోకాలు, నాభి నుంచి ఎగువ ఉన్న ఊర్ధ్వలోకాలు. ఎందుకని మరి అలా చెప్పాలి మీరు? మాకు డైరెక్ట్గా అదే చెప్పచ్చు. స్థూలంగా అధిగమించలేదు, స్థూలాన్ని దాటిన వాడికి కారణాన్ని అధిగమించి మహాకారణ స్థితికి అలా చెప్పాము. దాటుతున్నాం, నీ స్వాధీనంలో లేవని అలా దాటుతాం. బట్టి హంసని ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో, ఎవరైతే ఈశ్వర హంసగా ఉన్నారో వాడి సహస్రార మధ్యంలో కూర్చొని ఇందులో ఉన్నటువంటి గ్రంథిత్రయాన్ని భేదించే పనిలో ఉంటాడు. ఇప్పుడు వాడిని ధ్యానం చేస్తున్నాడు అన్నదా, ధారణలో ఉన్నాడు అన్నదా, సమాజనిష్టలో ఉన్నాడు అన్నదా, ఏం పేరు పెడదాం వాడిని? సో ఇందులో ఉన్న గ్రంథిత్రయాన్ని గుర్తించడమే కష్టం. గుర్తించి ఏం చేయాలి? స్వాధీనం చేసుకోవాలి. గుర్తించాలి, స్వాధీనం చేసుకోవాలి. 2. మూడోది ఏం చేయాలి? భేదించాలి. భేదించాలి, గ్రంథిత్రయ భేదనం భేదించాలి. భేదిస్తే లేవుగా, పనిచేయవుగా, ఉండి పని చేయవమ్మా. జనరల్ అనస్థీషియా స్టేజ్కి వెళ్ళిపోయాడుగా, అప్పుడు ఏమైపోయాడు? ఉన్నాయి ప్రయోజనాలు. భేదించడం అంటే అర్థం అది. గ్రంథిత్రయ భేదనం అంటే అర్థం ఏంటంటే ఇవి ఉన్నాయి కానీ ప్రయోజనశీలం కాదు, పని చేయవు. వాడికి ఏ బయలాజికల్ సిస్టమ్స్ వర్తిద్దామంటే వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో వాడికి తెలియదు. అంతేనే కదా, చూసుకోండి కావాల్సి వస్తుంది. ఈ గ్రంథిత్రయ భేదం దగ్గర ఇప్పుడు ఇలా ఉంటాడని చెప్పడానికి ఏం వీలు లేదు. వాడు ఎలా అయినా ఉండగలడు, ఎలా అయినా ఉండగలడు వాడు. ఎందుకంటే వాడి గ్రంథిత్రయాలు పనిచేయవాడు, పనిచేయవుగా. అసలు ఇన్యాక్టివ్, ప్యాసివ్ మోడ్కి వెళ్ళిపోయినాయి. పర్మనెంట్లీ ప్యాసివ్ మోడ్, పర్మనెంట్ జనరల్ అనస్థీషియా ఇచ్చేసాడు. వీడు ఎప్పుడు ఆ మత్తులో ఉంటాడు. దీన్ని దైవీ ఉన్మత్తత అంటారు. ఈ దైవీ ఉన్మత్త స్థితి ఎవరికైతే వస్తుందో వాడు కారణ శరీరాన్ని దాటగలిగి మహాకారణ శరీరం. ఇది రాకుండా ఎవడో మహాకారణ స్థితికి చేరుతుంది. మహాకారణం తెలియబడకుండా నీకు ఎప్పటికీ మరి ముక్తులేదు. స్థూల సూక్ష్మ కారణాల మధ్యలోనే తిరుగుతుంది. అందుకని గ్రంథిత్రయ భేదనం చాలా చాలా ఇంపార్టెంట్. కంఠానికి దిగువ చేస్తేనేమో సూక్ష్మ శరీరం వద్దవుతుంది, కంఠానికి ఎగువ చేస్తే కారణ శరీరం వద్దవుతుంది. కానీ ఇవి 2 ఏకకాలంలో చేయాలి. జ్ఞానంతోనే వేదంతా ఏదో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలయ్యా? నిగ్రహము చేయాలి, నిరోధము చేయాలి, నిరసన చేయాలి. ఎవడైతే ఈ 2 అన్నీ పూర్తి చేసుకుని గ్రంథిత్రయ భేదనం పూర్తి చేసుకుని మహాకారణ మండల త్రయానికి ఎదిగాడు వాడికి పరమాత్మ ఎగ్జామినర్గా వస్తాడు. నాకు నిరూపించండి, కరెక్ట్ అయిన జ్ఞానివే, నిరూపించండి. ఇప్పుడు మళ్ళా కిందకి రావద్దా? ప్రతిసారి కిందకి రావడమే. గుర్తుపెట్టుకోండి, నిరూపించడం అంటే సొంతం కిందకి రావాలి లెక్క. అలా నిరూపిస్తాడు, అవును పరమాత్మ యాక్సెప్ట్ చేస్తాడు. ఆ యాక్సెప్టెన్సే నిర్ణయం. సిద్ధవస్తు, మోక్షము సిద్ధవస్తు, సాధ్య వస్తువు కాదు. సాధన సాధ్యంగా మోక్షాన్ని పొందామంటే అయ్యేమని పరమాత్మకి సాధన లేదు, సిద్ధించడం. ఆ సిద్ధి దశకి నువ్వు చేరుకోవాలి తప్ప ఒకరు ఇచ్చేది కాదు. అందుకని మోక్షం ఎవరైనా ఇస్తారంటే తప్ప. మోక్షం ఎవరెవరు బాబు, అది పరమాత్మ అనుగ్రహం చేత పొందవలసిందే తప్ప అది నువ్వు ఇచ్చేది కాదురా నేను.
అదేదో ఒకసారి మోక్షం మీద ఇచ్చేస్తే పట్టుకుపోతామని అంటారు ఇప్పుడు. కానీ ఇదంతా ఇంత పరిణామం లోపల మనం పెట్టుకుని మనం దేనికోసం జీవిస్తున్నాం? అప్పుడు ఎక్కడికి వచ్చేసాం? శాంతం స్థూలంలోకి, శాంతం బహిర్ముఖానికి వచ్చేసాం. అప్పుడు ఏమైపోయింది? శరీరత్రయాలు, శరీరత్రయాలు, తాపత్రయాలు అనే త్రిపుటి వ్యవహారాన్ని లూని. కాబట్టి అక్కడ మండలత్రయాలను అధిగమిస్తే తప్ప జన్మరాహిత్యం. అప్పుడు అధిగమనం ఎలా వస్తుంది? ఇప్పుడు వేదన అయినాక అధిగమనం. కాబట్టి గుర్తించాలి, స్వాధీనపరచుకోవాలి, భేదించాలి, అధిగమించాలి. 4వ స్థాయిలో అధిగమించాలి. అందుకని ఏం చెప్పాడు? దీనినే జ్ఞాతం, ద్రష్టం, ప్రవేష్టం, అధిగచ్చం. ఆ ప్రవేష్టం అంటే అర్థం ఏమిటయ్యా అంటే ఏను గుడారంలో ప్రవేశించి గ్రంథిత్రయంలో ఆ ఆత్మస్వరూపం స్వయంగా ప్రవేశించి ఏమైపోయాం? గ్రంథిత్రయం అంటుందండి. శనకేంద్ర అంత లేదు, 10 మంది డామినేట్ చేయడం ఏంటి? ఆలోచించండి. బ్రహ్మాండ వ్యాప్తమైన చైతన్యాన్ని శనకేంద్రంత పీనియల్ గ్లాండ్ శాసిస్తుంది అని రాస్తున్నాం పుస్తకాలు. ఏం కరెక్ట్? ఎలా కరెక్ట్? ఎలాగ రమ్మ? ఒక యోగి ఛాలెంజ్ చేస్తాడు రమ్మ. ఎందుకని? నువ్వు చెప్పిన నియమాలు ఏవి యోగికి వస్తుంది. చెప్పిన నియమాలు కరెక్టే. ఎవరికి కరెక్ట్? ఈ సాధన లేని అత్యంత సామాన్యులు ఉంటారే, శరీరమే స్థూల శరీరమే నేనుగా జీవించే వాడికి మీరు రాసుకున్నాం అన్నీ కరెక్టే. మరి యోగికి ఎలా చేయాలండి? యోగికి ఈ శరీరం లేదురా బాబు, వాడికి యోగ శరీరం, వీడికేమో భోగ శరీరం. 2 శరీరాలు వేరు వేరే. ఇది భోగ శరీరం, అది యోగ శరీరం. మండలత్రయాలు దాటాడు, వాడికి అమృత శరీరం. వాడు కూడా శరీరం, వాడికి అమృత శరీరం వచ్చింది. అది మృతం చెందదు ఎప్పటికీ. ఎందుకని? కాలత్రయ బాధితం కాదు, అది కాలంలో నష్టపోదు అది. కాబట్టి ఆ అమృత స్థితికి చేరుకోవడం కోసమే ఉపయోగించవలసిన ఈ పనిముట్టుని స్థూలాన్ని దాటాలి, సూక్ష్మాన్ని దాటాలి, కారణాన్ని దాటాలి, మహాకారణాన్ని కూడా దాటాలి, సమిష్టి మహాకారణాన్ని కూడా దాటాలి. ఈ ఉపాధిని ఉపయోగించుకునే, ఈ నామను ఉపయోగించుకునే ఇంత పరిణామం మనం జ్ఞానాగ్నితో సాధించాలి. ఈ జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం అధిగచ్చేది మామూలు తెలివితేటలతో చేయాలని చేయగలవా? ఎలా చేస్తాం? తెలివి మామూలు తెలివి ఎంతసేపు బయట చూపే తప్ప దానికి లోతు చూపు లేదు. తన గురించి తనకే దానికి తెలియదు. ఎంత ప్రజ్ఞావంతుడండి. వెళ్ళివాడి అడుగు ఇవన్నీ. ఏది దేంతో కలిసి పనిచేస్తుంది, ఏది విడగొడితే ఏం పోతుంది, ఏది చేస్తే ఏమవుతాడు, అసలు స్వాధీనం చేసుకోవడం ఎలా వీలవుతుంది? మీరు శ్రీవారు అనుసరిస్తే కదా ఇలా అడుగు. ఆయన పరిభాషలో ఏదో చెప్తాడే, కానీ మనకేం కావాలి? ఇంతకి అన్నీ మన స్వాధీనంలో. మనం అధిగమించాలి, భేదించాలి, అధిగమించాలి. 2 పనులే ఉండాలి, ఏముండకూడదు. జ్ఞాన మార్గం అంటే ఏమిటయ్యా? జ్ఞాతం, ద్రష్టంతో వాడికి పల్లె. అది ఎంతసేపు రెప్పపాటులో తెలుసుకోవచ్చు. ఇప్పుడు చెప్పేసాక తెలిసిపోయింది. శ్రవణ కాలంలోనే వాడికి దర్శనం వచ్చేస్తాం, అయిపోయింది. జ్ఞాతం, ద్రష్టం 2 పనులు అయిపోయింది. శ్రవణం విన్నాడు, జ్ఞాతం ఆల్రెడీ, ద్రష్టం ఇక్కడ పిక్చర్ వచ్చేసింది ఆల్రెడీ, ద్రష్టం. నెక్స్ట్ ఏంటి? ప్రవేశం, అధిగచ్చేది, ఫినిష్, దాటేసారు. కాబట్టి ముక్తి మోక్షం ఎంతసేపట్లో వస్తాయి? ఆగంతుకం, క్రమం కాదు. సిద్ధి దశ ఆగంతుకం, సాధన దశ ఏం మరి సాంఖ్యం తారడం కష్టపడి చదివేశాను కదా, చదివేస్తే అది అయిపోవాలి మరి. అయిపోయింది. ఎంతసేపు ఈ 2 మధ్య ఊగిసలాట. ఎందుకని? మనస్క సిద్ధిని అందుకోలేదురా బాబు, తారకం చేయలేదురా బాబు. సాంఖ్య విచారణ చేసి అయిపోయింది 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 అయిపోతే అవ్వలేదుగా. అయితే అలా ఉంటావు కదా. కొబ్బరికాయ పగల పెట్టాము, మళ్ళీ అదుగుతుందాం.
ఎంత ఈ సృష్టిలో మీరు ఎంతో టెక్నాలజీ సాధ్యం చేశాం కదా, దెబ్బ కొట్టి 2 ముక్కలు అయిన కొబ్బరికాయ అంతకమనగా మళ్ళీ పూర్వస్థితికి రమ్మని అంటే అసాధ్యం. అలాగే ఒకసారి జ్ఞానాగ్ని చేత కర్మ దగ్ధమైపోతే పునః పూర్వస్థితికి రాదు. కొబ్బరికాయ లేదా ఇప్పుడు అక్కడ ఉందా లేదా? ఏది కానీ అలా అదే కొబ్బరికాయ లేదంటే ఉంది, ఉంది కానీ పూర్వంలాగా లేదు. అంతే. అహం లేదా? ఉంది, పూర్వంలాగా లేదు. కారణం లేకుండా అహం ఉండాలి. కాబట్టి శుద్ధోహం బుద్ధోహం శివోహం సదాశివోహం చిదానంద రూప శివోహం ఇలా చెప్పామాట. ఎట్లా చెప్పాలి? ఎంతకంటే ఎట్లా చెప్పాలి? కొబ్బరికాయ అంటే ఇప్పుడు ఇదే కొబ్బరికాయ. ఇందులో ఉన్న మండలత్రయాలను భేదించడమే కొబ్బరికాయ కొట్టడం. అందుకని దాన్ని మళ్ళా తంత్ర మార్గంలో మార్చేశారు. కొబ్బరికాయ కొట్టడం అంటే ఏంటో తెలుసా? నలబెరి ఇవ్వడం కోసం అది ఇటు తిప్పేశాడు. కారణ శరీరం దాకా అయిపోయింది. ఇటు తిప్పేసామని ఇటు తిప్పగానే ఏమైపోయింది? వాడు ఇప్పుడు కొబ్బరికాయ కొట్టే బదులు మనిషిని తెచ్చినారు అక్కడ. స్థూల భావంతో సేక చూడండి ఎంత వైపరీత్యం వచ్చేసి. కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ ఋషులు మహర్షులు చెప్పినవన్నీ ఎక్కడ చెప్పారంటే పైకి చెప్పారు. అంతర్ముఖంలో చైతన్య స్థితిలో, సర్వవ్యాపక స్థితిలో, సర్వసాక్షిత్వ స్థితిలో ఉండడం ఎలాగో చెప్పడం కోసమని ఈ విధానం అంతా చెప్తే చివరికి ఎక్కడికి వచ్చేసామయ్యా అంటే చెయ్యి నరికి అందులో వెళ్దామా, కాలు నరికి అందులో వెళ్దామా, ఖండయోగ సాధన. ఖండయోగ సాధన అంటే ఏంటి? ఏది ఎడ, ఏది పెంగళ, ఏది సుషుమ్న, ఏది గ్రంథిత్రయం, ఏది సహస్రారం తెలిసి ఒక్కొక్క దాన్ని ఛేదిస్తూ నరికేస్తూ అధిగమిస్తూ వెళ్ళాలి. అంతా కొలాప్స్ అయిపోయిందమ్మా కింద అంతా. ఇప్పుడు దిగు చూద్దాం. ఇక దిగడం వాడు లేడు అయిపోయి. వాడు లేదు, వాడు ఉన్నాడు శాశ్వతంగా. అందుకని శవంలో మరి ఇప్పుడు షడాధారం లేవా? లేవు. ఎందుకని సూక్ష్మ శరీరం లేదు. ఆ షట్కమలంలో ఏదైతే వికాసం ఉందో అదంతా సూక్ష్మ శరీరమే. అది సెంటర్స్, ఎనర్జీ సెంటర్స్ అన్నాం. సో ఎనర్జీ బాడీ మరి ఇందులో ఉందా లేదా? శక్తిమయ శరీరం, ఇది పదార్థమయ శరీరం. అనాథల్లి విజ్ఞానమయ శరీరం లేదంటాడు. కానీ ఆ విజ్ఞానమయ శరీరం అజ్ఞానమయంగా అవడం చేత కిందున్నటువంటి శక్తిమయాన్ని, పదార్థమయాన్ని సత్యమని అనుకుంటుంది. దాన్ని విజ్ఞానమయంగా పూర్వస్థితిలో కనుక ఉంచగలిగితే కూడా నీకు పనిముట్లే. పదార్థమయ నీకేమటం వచ్చింది, శక్తిమయ నీకేమటం వచ్చింది, విజ్ఞానమయుడికి ఫ్యాన్ ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. కరెంట్ ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. నీకు స్విచ్ కంట్రోల్ ఉండాలా అక్కర్లేదు? ఉండాలి. అప్పుడు ఆ రెండు నీ చేతిలో ఉన్నాయా లేదా? అప్పుడు ఏదైనా డిసీజ్ వస్తే రమ్మంటే పోతుంది, రమ్మంటే వస్తుంది. కానీ అలా చేయొచ్చు. ఎందుకు చేయాలి? ఆత్మ వ్యవహారే కదా, ఎందుకు చేయాలి? అదేదో దాని గొడవ. ఎందుకు చేయాలి? వాడు చేత వాడలేడు, మళ్ళీ మొదటికి వచ్చేసి అదే కాదు కాదు. నేను లేనన్న దగ్గర మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇదంతా మళ్ళీ కిందకి మళ్ళీ నేను ఉన్నానన్న దశకి తేగూడదు. కాబట్టి గ్రంథిత్రయ భేదనం కనుక చేస్తే నేను లేను, గ్రంథిత్రయ భేదనం కాకుండా నేను లేనన్నాడు. మాట వరుసగా లేదండి. ఇందాకడ దాకా విచారణ పద్ధతి చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నా? సాధన పద్ధతి, తారక పద్ధతి చెప్తాను. ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఉంది, అది అమనస్క పద్ధతి. మేము ఆ మార్గం వాడు అంటే సాంఖ్య తారకాలతో మాకు పనిలే. సరాసరి అమనస్క పద్ధతి. అమనస్క పద్ధతిలో ఉన్నవాడికి ఏం చేసాము? నీకు మండలత్రయమే లేదంటుంటే గ్రంథిత్రయం ఉందంటే అసలు మండలత్రయాలే లేవు. సోమ సూర్యాగ్ని మండలములే లేవయ్యా. నువ్వు
పరము, నువ్వు పరబ్రహ్మానివి. అంటే ప్రకాశ బిందువు కూడా లేదా? ఏమీ లేవు, ప్రకాశం లేదు, చీకటి లేదు, అంతా నీ మనోభ్రాంతే, అంతా నీ ఎరుక భ్రాంతే, అంతా నీ ఆహానికి ఉన్న భ్రాంతే. అవి ఏమి లేవు, ఉన్నది పరబ్రహ్మమే అని చెప్పాం. అలాగే స్వామి నాకు నిర్ణయం అయింది, నిశ్చయంగా నిశ్చలంగా నేను పరబ్రహ్మమని అయి ఉన్నాను, నేను ఊరకున్నాను. ఇది సుమ్మాయిరప్ప అంటే. ఊరకుండటం అంటే నువ్వు పరబ్రహ్మమేనాయన అని చెప్పాడు. అలాగే స్వామి అట్లే ఊరకుందును అన్నాడు. ఇదేమిటిది? ఇది అమనస్క పద్ధతి. ఇప్పుడు ఇక్కడ ఈ లోపల ఉన్న గ్రంథిరయం కూడా ఏమి లేవు, ఉంటే కదమ్మా అదంతా భేదించేది. లేనే లేవు అసలు. అవి లేనివాడుగా ఉండడం రావాలి. ఎక్కడున్న పెద్ద చిక్కు ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడ వరకు అయితే ఈ త్రయం భేదన అదే చెప్తున్నాను. మీరంతా లాజికల్ బ్రెయిన్కి అందిందా అందలేదా? సాంఖ్యం అందేస్తుంది, తారకం కూడా అందేస్తుంది. అమనస్కం ఎప్పటికీ నీ లాజికల్ బ్రెయిన్కి అందదు. మరి నువ్వు చేయడం కుదరదు. చేత అన్నవాడికి అసలు కుదరదమ్మా. ఉండడం అన్న స్థితికి వచ్చిన వాడికి చెల్లి. అంతే. అరుణాచలేశ్వరుడు భగవాన్ రమణుల్ని పిలిచాడండి. ఇక్కడి నుంచి పిలిచాడు. ఎక్కడో ఆయన ఎక్కడో, ఈయన ఎక్కడో. ఈయనేం చేశాడు? అన్నీ విసిరాలో పారేసి కోచి పెట్టుకుని వెళ్ళి, అబ్బా నువ్వు పిలిచేందుకు నేను వచ్చింది నాన్న. వచ్చింది నన్ను వాడు ఏం చేశాడుగా? ఉండిపోడు. అందుకని ఆయన ఏం చెప్పాడు? నేనేం చేశాను మీకు కూడా అదే చెప్తున్నాను. అరుణాచలేశ్వరుడు పిలిచాడయ్యా, నేను వచ్చానయ్యా. వచ్చి నేను ఉండిపోయానయ్యా, ఊరకు ఉండిపోయానంటే. ఇక్కడ ఏం చేశారంటే మీరు వచ్చాను అడిగారు. ఏమీ చేయలేదు, ఊరకున్నాను. ఇంకా అది కథలని ప్రకాశం బ్రహ్మ ప్రకాశం కూడా అలా ఆ మాటలు పెట్టకూడదు. ఎంత చెప్పిన మాటలు ఏవి పైన పలికిరు. కాబట్టి పరమన్న నిర్ణయంలో ఊరకుంటాడు అంతే. ఇప్పుడు ఊరకున్నవాడు చేస్తున్నట్ట, చేయనట్ట, సాక్ష్యతీతమా, సాక్షిరహితమా, గ్రంథిత్రయ భేదమా, జ్ఞానమా? చలనం ఆగిపోయింది. బిందువే లేదంటే చాలా వడ్డు చెట్టు వల్ల బిందువు కూడా లేదు. అదే ప్రకాశ బిందువు లేదన్నారు కదా. కొండల స్థలి కూలిపాయను. ఏ కొండల స్థలి కూలిపోయింది? విశ్వకొండల్ని కూలిపోయిందట. బ్రహ్మాండం అనే కొండల్ని కూలిపోయింది. బ్రహ్మాండం అనే కొండలనే కూలిపోతే ఆధారం పోయింది మొత్తం. మండల త్రయాలే లేవంటుంటే సూర్య చంద్రాగ్ని మండలములు వెలవెలబోయను మసి బొగ్గులేదు. ఏటో ఉమ్మా, వెలవెలబోయను మసి బొగ్గులేదు. ఊహించుతుందా? ఇట్స్ బియాండ్ యువర్ లిమిట్స్. సో అందుకని ఊహాతీతం, భావనాతీతం, భావాభావ విరహితం. ఏదో రకరకాల మాటల్లో చెప్పడానికి మీకు అందించడానికి నానా తిప్పలు పడ్డాయి తప్ప అది ఎప్పటికీ అలర్థం. కాలాగ్నికి పైన కూడా ఇంకొక అగ్ని ఉంటుంది. ఏమో ఉంటుంది. 5 దాట 5 ఉంటాయి. ఈ 5 ఉన్నామని 5 25. ఇక్కడ చెప్పిన 5 27, అక్కడ చెప్పిన 5 27. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అమనస్క యోగ సిద్ధిని పొందిన వాడెవరో వాడు జ్ఞాన మరణ భ్రాంతి అని తేల్చేశారు. అంటే సిద్ధి, సాంఖ్యం కూడా సిద్ధే, తారకం కూడా సిద్ధే, అమనస్కం కూడా సిద్ధే. సాంఖ్య సిద్ధి విచారణపూర్వకంగా నీకు నిర్ణయం చేసేస్తాం. ఇప్పుడంతా ఏం చేసాం? అంతా చెప్పేసాం కదా. విగ్రహం గురించి చెప్పేసాం, వ్యవహారం గురించి చెప్పేసాం, వ్యవసాయం గురించి చెప్పేసాం, తెలుగు కూడా చెప్పేసాం, నిర్ణయం కూడా చెప్పేసాం, 5 భాగాలు చెప్పేసాం, తుర్యాచరణ కూడా చెప్పేసాం. మరి ఇప్పుడు అయిపోయిందా? అయిపోలేదా? సాంఖ్య విచారణ ద్వారా అయిపోయింది. శక్తులు లేవనేసాం, పంచ బ్రహ్మలు లేవనేసాం, పంచ కార్యాలు లేవనేసాం. ఏమో నీకు ఎలా తెలిసిందో, నీకు ఎలా తెలిస్తే అలాగా చెప్పామో చెప్పలేదా అని చెప్పేసామండి బాబు. ఏం బాకి రహస్యం ఏం వేయట్లేదు. ఇది సాంఖ్య సిద్ధి. ఇలా పట్టుబట్టుకుని ఇలా ఉండిపోయేవాడు కూడా ఉన్నారు. ఇలా ఉన్నా కూడా ధరించవచ్చు. కానీ అలా ఉంటే ఇక్కడ కూడా గొడవలే. సాంఖ్యం సిద్ధించిన దశలో కనుక ఉంటే కరెక్ట్, ఓకే.
ప్రాబ్లం. అలా అయినా ఓకే, గురువాక్యమే ప్రమాణం, పరబ్రహ్మం ఒక్కటే సత్యం, మిగిలినవన్నీ లేవే అని ఉండిపోయాడండి. పటకాచార్యులకి ఏమి రావు. శంకర్లు ఒకసారి అలా చూశారు, ఆయనకి నిర్ణయం అయింది. ఏ నిర్ణయం అయింది? పరబ్రహ్మం ఒక్కటే ఉంది అంతే, మిగిలినంతా లేదు. ఆయన అలా ఉండిపోయాడు అంతే. అలాంటి వారు లేరా ఉన్నారు, ఇట్లా ఎగ్జాంపులరీ థాట్స్ ఉన్నవాడు, ఎగ్జాంపులరీ సిచ్యువేషన్స్ ఉన్నవాడు ఉన్నారు, లేకపోవడం. అది సుఖ మహర్షి పుడుతూనే ఇక్కడ పుట్టాడు, లేకుండా పరబ్రహ్మమే నేను అంటూ పుట్టాడు. అని ఆయన పేరు ఇప్పటిదాకా చెప్పుకున్నా, ఎప్పటిదాకా చెప్పుకోవాలి. ఎందుకని అధిగమించి పుట్టాడు. మరి వ్యాసుడు ఓ మెట్టు దిగాడు, ఆయన దిగి అన్నీ చెప్పాడు, లేకపోతే ఎక్కడ చెప్తాడు? మీరు చెప్పలేడు కదా, చేయలేడు. ఒక మహర్షి ఏం చేసిండు? ఆయన ఏం చేయలేదు. మీరు చూసుకోండి, వేదవ్యాసుడు ఎన్నో చేసినట్టు ఆయన పేరు చాలా చోట్ల కనపడుతుంది. చొక్క మహర్షి పేరు ఎక్కడ ఒక భాగవతం చెప్పింది దగ్గర ఒక చోట నిజంగా ఆయన చెప్పినట్టేనంటావు. ఏమన్నాడు? నేను చెప్పలేదు, నువ్వు వినలేదు. భాగవతం చివరి మాట ఏంటంటే, నేను చెప్పలేదు, నువ్వు వినలేదు, నేను లేదు, నువ్వు లేదు అని నీకు అర్థమైంది. ఈ భాగవత శ్రవణం నీకు ఫలించినట్టే అంటుంది. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ముక్తుడేనా కదా? ఎలాగా? నేను లేనన్నాడు కదా. ఈయన చెప్పాడు, ఆయన ఏం సమాధానం చెప్తాడు అన్నమాట. మీరు చెప్పిన తర్వాత ఇంకా మరో మాట ఎందుకు? నేను లేనని ఒప్పేసుకున్నాను. ఇప్పుడు నేను లేనన్నవాడు ఉంటే ఎండిపోతే రక్షకుడు రాలేదా? కాటు వేయలేదా? పోలేదా? ఎవరు పోయారు? ఎందుకని? మీరు పోకముందే ఆయన ఒప్పేసుకున్నాడు కదా లేదని. మీరు పోయినా ఉన్నా ఆ నేను లేనన్నవాడికి అంటే ఉంది, అక్కడ లేదు. అలా అయినా ఉండొచ్చు కదా. సుఖ మహర్షి వలె ఉండలేకపోవచ్చు, పరీక్షిత్ మహారాజు వలె ఉండొచ్చుగా. ఆ వారం రోజులు ఆయన ఏం చేశాడు? సాంఖ్య విచారణగా చెప్పిందంతా భాగవతం సాంఖ్య విచారణ. ఆ విచారణ సిద్ధి కలిగింది. నేను లేను అనొచ్చుగా. అన్నిటికీ అదే సమాధానం. అప్పుడు ఏమైంది? అదే జరుగుతూ ఉంటుంది లోపల, అయిపోతుంది. కాబట్టి సాంఖ్యం లేదే సంఖ్యలు గడవు అని ఒక నాలుగు. మరి సంఖ్యలు లేకపోతే ముక్తుడివేగా. అబ్బా బంధం లేకపోతే ముక్తుడు వేరే. ముక్తి అనే అనుభవం ఉంటే ముక్తుడు. అందుకే బంధం తెలిసి బంధం లేదనాలి. బంధం లేదంటే అప్పుడు ముక్తి ఎక్కడ ఉంది అసలు? అదే అంధముక్తులనే విభూతి లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలండి, చాలా మెలికలు ఉన్నాయి ఇందులో. సాంఖ్యం తెలిస్తే సంఖ్యలు విడుస్తాయి అన్నాం. అంటే ఏమిటి అవుతుంది అన్నాడు. అంటే బంధాలు తొలగుతాయి అన్నాం. బంధాలు తొలగుతాయి అంటే ఒకప్పుడు బంధాలు ఉన్నట్టు ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకున్నావు. ఇప్పుడు బంధాలు తొలగినాయి, ముక్తుడనయ్యానని అంటున్నావు లేదా? అన్నావుగా. అంటే ఇప్పుడు ఆ రెండిట్లోనూ నేనున్నా లేదా? ఇప్పుడు బంధం ఉన్నదన్న నేను ఉంది, విడిపోయినాయి అన్న నేను కూడా ఉంది. అక్షరుడు వరకు వచ్చాడు, పురుషోత్తముడు దాకా రాలా, అక్షరుడు వరకు వచ్చావు. అక్షరంలో నుంచి ముక్తుడివేగా. మేము కాదల్లా, ఎక్కడికక్కడే ముక్తమ్మా. క్షరమనే బంధం తొలగింది, అక్షరం అనే ముక్తి లభించింది. అక్కడ వరకు కరెక్టే, ఇబ్బంది ఏముంది. కానీ జ్ఞానమైన భ్రాంతి రహితమైన అంటే అది ఆ నిర్ణయం కొద్దిగా కష్టం అండి. ఎందుకని? పురుషత్రయంలో మూడో తెలియలేదు. తెలియలేదని ఒప్పుకుంటావు కాబట్టి మరి పరమాత్మ ముందు నీ ఆటలు ఏం సాగవు. పరమాత్మ వచ్చి అడుగుతాడమ్మా, ఏంటి ముక్తుడు అంటున్నావు, ఏంటి కథ నీ కథ అడిగితే ఏం చెప్తావు? అంతా వెళ్ళ వస్తావు. ఓ
మరి మూడోవాడు ఉన్నాడు కదా, వాడి సంగతి ఏమిటి? తెలియదు స్వామి, అది తెలుసుకోండి. ఇట్లా జాగ్రత్తగా ఈ మెరికల్లో నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ విచారణ అవసరం లేదు అనకూడదు, విచారణే ప్రథమం. కానీ విచారణతో ఆగిపోవు. స్వానుభవ జ్ఞానం తారకం ద్వారా సంపాదించు. ఆ అమనస్క స్థితిలో సిద్ధి దశలో ఉండిపోతుంది. అలా ఎవడైతే ఊరకుంటాడో వాడు అప్పుడు ఉన్నవాడా లేనివాడా? లేనివాడికి ఇప్పుడు ఆస్తులు ఉన్నట్ట పాస్తులు ఉన్నట్ట? ఆన్సర్ పోయి ఇంకేముంది, సంబంధం లేదు, అయిపోయినదంతా గోళ అయిపోయింది. అదే నేను చెప్పినా లాభం లేదు, వాడికి ఏమి లేదు. నేను లేనాలంటుంటే మళ్ళీ అదంతా స్టోరీ అదే. ఇప్పుడు 3 గంటలు పాఠం చెప్పి నేను లేనమ్మా అంటే ఆవిడ మాత్రం ఎన్ని రకాలుగా తిప్పి అడిగినా కూడా ఏదో సమాధానం. ఆ స్థితి వస్తేనే కదా ఆ మాట అనలేవు. పాయింట్ అక్కడ అది. అందుకని ఈ తిప్పలన్నీ పడాల్సిందే నువ్వు అని తెలిసేసి. ఎందుకంటే మరి తెలియదుగా, ఈ గ్రహింపు రాలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా నిగ్రహం అంటే ఏమిటి, నిరోధం అంటే ఏమిటి, నిరసన అంటే ఏమిటి, నిరూపణ అంటే ఏమిటి, నిర్ణయం అంటే అన్నీ నకారంగా. అలా నిర్ణయం అయితేనే నీకు జన్మరాహిత్యం, భ్రాంతి. జనము మరణం అనేది భ్రాంతి. సాక్షాత్ పరబ్రహ్మమే నేనే ఉన్నవాడికి. వాడికి పుట్టినవాడెవడు లేడు, వాడెవడికి పుట్టాడు లేడు. ఎందుకని ఆ లేమితనమే వాడికి సత్యం, లేమితనమే అంతే. ఆ లేక ఉండే స్థితి వాడికి ఒక్కడికే తెలుస్తుంది. ఆ తెలిసిన వాడికి తెలియాల్సిందే తప్ప ఈ అశరీర స్థితి ఎంతగా తెలియజేద్దామన్నా శరీరికి తెలియదట. శరీరము ధరించిన వాడికి అసలు తెలియదు. ఇంకా అశరీర స్థితి ప్రాప్తిస్తే తప్ప దాని ప్రాప్తిని కనవలేదు. అక్షరం దాటి పురుషోత్తముడు దాటి అశరీరి అవ్వాలి. పరబ్రహ్మ ఆ అశరీరి అయితే తప్ప కాలం తప్పు. అప్పటి వరకు కాలం నిన్ను వెన్నంటే అవ్వదు. ఆ అశరీరి అయిపోయిన వాడికి మరణానుభవం వాడికి ఆల్రెడీ కిందనే పూర్తి అయిపోతుంది. కాబట్టి పురుషోత్తముడి దగ్గరే పూర్తి అయిపోతుంది. అందుకే అర్జునుడు విశ్వరూప సందర్శన యోగంలో అంటాడు, నా ప్రాణాలు కడగట్టిపోతున్నట్టుగా నేను అనుభవిస్తున్నాను. ఎదురుకుండా అంతా విశ్వమంతా పరమాత్మ వ్యాపించి భూత భవిష్యత్ వర్తమానాలు మొత్తాన్ని దర్శనంగా చూపించేస్తే చూస్తున్న అర్జునుడి యొక్క ఫీలింగ్ ఏమిటయ్యా అని ధృతరాష్ట్రుడు అడిగితే నంజేటిలా చూస్తున్న అర్జునుడు కడ ప్రాణాలను ఒగ్గబట్టుకుని భయ విహ్వలితుడై మృత్యు భయమునందు చిక్కుకున్న వాని వలె చిగురుటాకు వలె కంపించిపోతూ చూస్తున్నాడు. విశ్వరూప సందర్శన అంటే మృత్యువనే అనుభవం పొందడమే విశ్వరూప సందర్శన. అందుకని దాని జ్ఞాన షట్కంలో ముందు పెట్టారు. భక్తి యోగంలో చివరికి జ్ఞాన షట్కంలో ముందు విశ్వరూప సందర్శన. అట్లాగా మరి చాలా జాగ్రత్తగా అనుభవ ధర్మాన్ని అందులో తెలిసి ఎలా మనలో వికసిస్తుంది. ఆ 18 యోగాలు 18 మెట్లు. ఆ 18 మెట్లలో నిర్ణయం అయిపోద్ది. జనన మన భ్రాంతి ఆ క్రమంలోనే అవుతుంది. ఇప్పుడు భగవద్గీత గురుముఖతాన్ని రాదు. మీ చదువుకుంటే ఏమిటి తెలుస్తుంది? చదువుకుంటే ఊరికే పుస్తకాల్లో సాధు కదా, స్థూలమైన తెలివే తప్పదని అనుభవం లేదు. అందుకని అందులో చెప్పిన ప్రతి మాటకి విలువ ఉంది. ప్రతి మాట అనుభవ లక్షణం. పారాయణ చేసి అప్పగించిన వాడు అడుగు, వాడికి అందులో ఏది పట్టుకోవాలో తెలియదు, ఏది విడవాలో. కానీ లక్షణత్రయం జహల్లక్షణం, అజహల్లక్షణం, జహల్లక్షణం అనే లక్షణత్రయ జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడో వాడికే అందులో ఏది ఏదో తెలుసుకోవాలి. అది లేని వాడికి
కాబట్టి ఏది ప్రధానం ఏది అప్రధానం తెలియాలి. మరికొన్నిటిని చేర్చుకోవడం ద్వారా దీన్ని పట్టుకోవాలి, మరికొన్నిటిని వదలడం ద్వారా ఆ మతాన్ని వదిలిపెట్టాలి. ఇట్లాగా పట్టుకోవడం తెలియాలి, వదలడం తెలియాలి. బాగా త్యాగ లక్షణం అంటారు. ఈ లక్షణంతో జహర్ లక్షణ అజహర్ లక్షణాన్ని తెలియాలి. ఇలాగ జాగ్రత్తగా ఈ లక్షణత్రయం గురుముఖత లక్షణత్రయం దృష్ట్యా ప్రస్థానత్రయాన్ని అధ్యయనం చేయాలి. అంటే ప్రతిదానికి 3 లక్షణాలు చెప్పాలి. ఉదాహరణ చెప్తాను. నైనం చందంతి శస్త్రాణి నైనం దహతి పావకః చైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుతః. ఇది అందరికీ తెలిసిన శ్లోకం. వాడన్నా పోయినా కూడా రాస్తాను నేను. ఏం చెప్పినట్టు ఇప్పుడు అసలు నేనే చెప్పాడు అందులో. ఏమి చెప్పాడు? నైనం చందంతి శస్త్రాణి. అష్టతనువులు కూడా పరబ్రహ్మ స్థితి మామూలుగా వాచ్యార్థం తెలుసుకున్నాం. శస్త్రము చేత ఛేదింపబడదు. నీ ప్రాణం శస్త్రం చేత ఛేదించబడుతుంది. నీ శరీరం ఛేదించబడుతుంది. ఏ వస్తువు నీ ప్రాణము ఛేదించబడదు, నీ మనసు ఛేదించబడదు, బుద్ధి ఛేదించబడదు, చైతన్యం కూడా ఛేదించబడదు అని చెప్పాడు. ఇంతవరకే చెప్పినట్ట. నైనం చిందంతి శస్త్రాణి. నైనం నైనం అంటే నాట్ పాసిబుల్ అని చెప్పినట్టు అనిపిస్తుంది. కాదు, అసలు లేదు. శరీరం అంటూ ఒకటి ఉంటే కదా, శరీరమే లేదు. లేని శరీరాన్ని శస్త్రంతో ఎలా ఛేదిస్తావు? అగ్నితో ఎలా దహిస్తావు? అయిపోయింది, రివర్స్ అంతా మారిపోయింది. నయనం అంటే లేదు, లేదండి. అది 8 తనువులు లేవు. లేని తనువులు ఎలా దహింపజేస్తావు? పరబ్రహ్మ దృష్ట్యా చూస్తే లేవుగా. అప్పుడు మరి నువ్వు శ్మశానానికి వెళ్ళి ఏడుస్తావేంటి? నాకు అర్థం కాదు. మా నాయన తగలబెట్టొచ్చాను, మా అయ్యమ్మ తగలబెట్టొచ్చాను, మా బంధువులు తగలబెట్టొచ్చాను. బా నైనం దహతి బావకః. లేని శరీరాన్ని ఎట్లా దహింపజేశావురా? అది ఎలా సాధ్యం? అసలు అది అసలే లేదు. మూలం లేదు, మూలము లేదు, అసలే లేదు. నైనం ఎక్కడ వేసాడు? ఇప్పుడు మాట తీసుకెళ్ళి అది ఎవరు ఎక్కడ ఎందులో చెప్పాడు? సాంఖ్యయోగం 2వ అధ్యాయంలోనే క్లియర్ కట్గా చెప్పేశాడు. నా శోషయతి మారుతః. గాలి లేదు, పంచభూతాలు లేవు, అసలు పంచభూతాలే లేవు. లేని పంచభూతాలు, పంచభూతాలకు ఆధారమైనటువంటి పరమాత్మను ఎలా ఛేదిస్తాయి, ఎలా దహిస్తాయి, ఎలా ఎగరగొడతాయి, ఎలా ఎండగడతాయి? పంచభూతాలే లేవు కదా పరమాత్మ స్థితిలో. మరి ఇప్పుడు పరమాత్మ గురించి చెప్పినట్ట, జీవాత్మ గురించి చెప్పినట్ట, ప్రకృతి గురించి చెప్పినట్ట, నీలో ఉన్న సూక్ష్మ శరీరం గురించి చెప్పినట్ట. సూక్ష్మ శరీరానికి కూడా వర్తిస్తాయి. అవి టాప్ టు బాటం పైనది కదా వర్తిస్తాయి. మరి దాని అవతల పరబ్రహ్మానికి వర్తించలేదు. అయ్యో అసలు దాని గురించేగా చెప్పేది. అక్కడ పిండాండము లేదు, బ్రహ్మాండము లేదురా నాయన. ఈ 5,525 లేవు, ఆ 5,525 కూడా లేవు. మరి ఏముందండి? లేక ఇవన్నీ లేక ఉన్నదేదో అది ఉన్నది అంతే. అదేమిటండి? అంతేనయ్యా బాబు, అలాగే చెప్పాలంటే అంతకుమే చెప్పడానికి. నేను అనుభూతి నిర్ణయంగా అవగాహనతో దర్శనంతో పొందవలసిందే. కాబట్టి దృగ్రహిత స్థితిని పొందాలి అంటే నీకు దృగ్దృశ్య వివేకం ఉండాలి కదా, దృక్కనే నిర్ణయం ఉండాలి కదా. ఇప్పుడు బ్రహ్మ దృశ్యం మాయేది అని నేను చాలా కలగాలి కదా, అలా ఉండగలగాలి కదా. మరి ఇప్పుడు ఏమైపోయినట్టు? లేనిది లేకనే పోయాను. ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు. ఉన్నదేదో ఉన్నది, లేనిది ఎప్పటికీ లేదు. అంతేనట. ఈ 4 మాటలు తెలిస్తే అంతా తెలిసినట్టు. ఏంటంటే వేదాంతం అంతా
ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది, లేనిది ఎప్పుడూ లేనే లేదు. ఇది పరబ్రహ్మం అంటే అన్నాడు. అదంతా నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నువ్వు పెట్టుకున్నావు, నీ తెలివి బట్టి పేరు పెట్టుకున్నావు అంతే. దానికే పేరు లేదు, నామరూపాలు లేవు, సచ్చిదానందం కాదు, సత్యం జ్ఞానం అనంతం కూడా కాదు. అవేమీ కానిది, కింద చెప్పినవి ఏమీ కానిది. పైవేవియు కాదంటావే, ఎగ్జామ్ రాసేటప్పుడు కింద పట్టేశాడు పైవేవి నన్ను అది అవ్వ. అలాగా ఈ కింద నుంచి చెప్పుకెళ్ళినవి ఏవియు కానిది అంతే. కానీ మరి అలాగనే నాకు తెలిసేది లైన్లో రా తెలుస్తుంది, లైన్లో వస్తే తెలుస్తుంది. కాబట్టి సాంఖ్యతారక అమనస్క విధియే ఆఖరు సూత్రం. ఈ సూత్రాన్ని దాటి అవతల ఏ సూత్రం అని పరమాత్మ స్వయంగా భగవద్గీతలో సాంఖ్యతారక మనస్క విధిని కర్మషట్కం, భక్తి షట్కం, జ్ఞానషట్క రీతిలో మూడింటిని బోధించడం. చివరి జ్ఞానషట్కం అంతా అమనస్కం, మొదట కర్మషట్కం అంతా సాంఖ్యం. మధ్యలో మనస్సు అంటే ఏంటి చెప్పండి, మనసు అంటే ఏంటి? కలిస్తే మనసు అనబడుతుంది. సంకల్ప వికల్పాత్మకం మనః వాచ్యార్థం. వాచ్యార్థం కామ క్రోధ లోభ మోహ మద మనసు కలిపితే మనసు అనబడుతుంది. ఇప్పుడు ఏం చెప్పానండి, ఎక్కడి నుంచి విచారణ చేస్తున్నావు అన్న దాన్ని బట్టి, ఏ నిర్ణయంలో నువ్వు ఉండి విచారణ చేస్తున్నావు అన్న దాన్ని బట్టి అన్నీ మారిపోతావు. అదే శాంతం పైకి ఎక్కామనుకోండి, మనసన్న ఎరుకన్నా మాయన్న లేని కదా అంటాం. మనసు అంటేనే లేదంటే ఇక మళ్ళీ అరిషడ్ వర్గం దాకా ఎందుకు వెళ్ళాలి మనసు? లేదని ఉంటే ఉన్నవాడికి ఏ గొడవ లేదు. వాటి యొక్క ప్రేరణకి నువ్వు చెల్లిస్తూ ఉంటే అవి పనిచేస్తున్నట్టు కనపడుతుంది. అవి పని చేస్తుంటే నేనే పని చేస్తుంటున్నానని భ్రాంతి. అందుకనే చెప్పాను బ్రహ్మసత్యం. ఈ కోరికలు కోపం గర్వం మొదలైన వాటిని అన్నిటినీ ఆయన వైపే మళ్ళించు. అదే మళ్ళిస్తాం 4 సూత్రాల్లో సూత్రం 67 కదా. కోరిక ఉన్నదా లేదా? నీ కోరిక కోరే లక్షణం ఉందా లేదా? మోక్షమునే కోరు. క్రోధ ఉందా లేదా? కోపం వస్తుందా రావట్లేదా? నీ ఇంద్రియములు నీ మాట వినలేదని వాటి మీద ప్రయోగించు. శిక్షణ శిక్షించడానికి కాదు, శిక్షణలో పెట్టడానికి ఉపయోగించు. ఇంద్రియాలను నిగ్రహించడానికి ఉపయోగించు. అదేనా? లోభం మూడోది, పరిగెట్టకూడదు. లవసక్రమంలో మూడోది ఏంటి? ఆగమా. లోభాన్ని ఏం చేయాలి మరి? నాకు తప్పక పరమాత్మ అనుభవమే రావాలి. ఆ పరమాత్మ అనుభవం నాకు ఎప్పుడూ ఉండాలి. లోభలక్షణం అంటే ఏంటి? అది వాచ్యార్థం అమ్మా. లోభలక్షణం అంటే అది కాదు, నాకే ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. అది ఆ నాకే ఉండాలంటమే లోభలక్షణం. ఎవరు రెండు వాడి సంగతి తర్వాత కూడా. మోహం అంటే అర్థం ఏంటంటే మోక్షకాంత మీద మోహం చెందాలి. మోక్షకాంత మీద మోహం చెందాలి. ఈ మోహాన్ని అడిదిప్పాలన్నమాట, ఈ లోభాన్ని అడిదిప్పాలి, క్రోధాన్ని అడిదిప్పాలి. అలా అప్పుడు మోక్షకాంత మీద మోహపడితే ముముక్షత్వం అయిపోతుంది. అదుపు చేసి కర్మలను ఆయనే అంకితం చెయ్యి, ఆయనలోనే ఆచరించు, ఆయనలోనే ఆచరించు. ఓకే, కర్మలను అంకితం చేసి అదుపు చేసి అదుపు చేయమంటాడు. అదుపు చేయమంటే పట్టులో పెట్టుకుంటాడు. నేను పొద్దుడిదాకా నేను చెప్తున్నా, నిగ్రహము, నిరోధము, నిరసన. ఇప్పుడు అక్కడ చెప్పే మాటలన్నీ ఏ స్థాయిలో చెప్తున్నాడు? నిగ్రహం అన్న స్థాయిలో చెప్తున్నాడు.
నేను పొద్దున్న పాఠం ఎక్కడ దాకా తీసుకెళ్ళి ఎక్కడ ఉండాలి? నిగ్రహము, నిరోధము, నిరసన, నిరూపణ, నిర్ణయం 5 చెప్పేసి అర్థమైందండి. వెరీ